అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి ఎస్ మైక్ ఛానల్. ప్రభుత్వం గురించి గానీ ప్రజల గురించి గానీ నా దగ్గర చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అయినప్పుడు నేను ఒకే ఒక మనిషికి అడిగిపోతాను. నాకు తెలిసి ఇది రిపీట్ ఇంటర్వ్యూ. బట్ ఈ రిపీట్ ఇంటర్వ్యూ ఇంకా 10 సార్లు కాదు, ఇంకా 100 సార్లు చేసినా కూడా బోర్ నాకు అనిపించదు, మీకు అనిపించదు. ఈ రిపీట్ ఇంటర్వ్యూ అనేది ఎన్ని సార్లు చేసినా బ్లాక్ బస్టర్ అవుతుంది. సో ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి గారిని ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. అన్న నమస్తే. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నా. ముందుగా మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. అన్న థ్యాంక్ యూ అన్న. లేట్ అయింది, నా కోసం వెయిట్ చేసి మరి నాకు టైం ఇచ్చినా థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అన్న, ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అధికారాన్ని మంచి ఎంజాయ్ చేస్తురా అన్న? ఎంజాయ్ ఉన్నది. ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాము. ప్రజా సమస్యల మీదనే దృష్టి పెట్టి వాటిని ఎట్లా డెవలప్ చేయాలి, ఏ సమస్యలు ఎట్లా పరిష్కరించాలి దాని మీదనే మేము చూస్తున్నాం తప్ప ఎంజాయ్మెంట్ ఏముంటది. సంపాదించుకుంటే వాళ్ళకు పెత్తనం చేసే అలవాటు ఉన్న వాళ్ళకు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అంతే తప్ప మా వర్షన్ అది కాదు. ముఖ్యంగా మా ఉత్తమ్ సార్ మేడం అట్లా కాదు, అటువంటి ఎంకరేజ్ చేయరు. కాబట్టి డెవలప్మెంట్ మీదనే ఉన్నాం. గత 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి 16 నెలలనే చేసి చూపించారు వాళ్ళు. కాబట్టి కార్యకర్తలు గాని ప్రజలు గాని సంతోషంగా ఉన్నారు. ఇంకా జరగాల్సి కూడా ఇంకా చాలా ఉంది. కానీ 10 సంవత్సరాలు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి దూరంగా ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజల సమస్యలు పక్కకు వదిలేసి జేబులు నింపుకునే పనిలో కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు కమిషన్లు తీసుకునే పనిలో పడ్డారు. అది ప్రతిపక్షాల ఆరోపణ తప్ప మీకు ఎక్కడ ఇప్పుడు ఉన్న ఖజానా ఖాళీ చేసిపోయింది వాళ్ళు. ఆ ఖజానా ఎట్లా సెట్ చేయాలి అనే దాని మీదనే ఆలోచిస్తుంది. విదేశాల నుంచి పెట్టుబడులు కానీ అటువంటి విషయం చూస్తూ డెవలప్మెంట్ విషయంలో చూస్తుంది తప్ప ఖజానా ఖాళీ ఉన్న కాదు ఇంకా తినడానికి ఏముంటది ఆడ. ఉన్నదాన్ని సెటరేట్ చేస్తున్నాం, ఆర్థిక వ్యవస్థను సెట్ చేస్తూ. సో మన రీసెంట్ గా కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారిని నేను ఇంటర్వ్యూ చేసిన. సో నేను చెప్పాను, ఏంది ఇన్ని రోజులు మీరు ఏం చేసిర్రు? ఈ రోజు ఉత్తమ్ పద్మావతి గారు ఎమ్మెల్యే కాగానే ఎన్నో రోడ్లకు ఎన్నో పనులకు శంకుస్థాపన చేస్తున్నారు, మరి ఇన్ని రోజులు మీరేం చేసిరంటే, ఉత్తమ్ పద్మావతి గారు చేసే పనులు ఏం కొత్త ఏం కావు, అవన్నీ నేను చేసినాయే పాత పనులే. ఇటున్న శంకుస్థాపన రాయి తీసుకుపోయి ఇటు వేసి కొబ్బరికాయ కొట్టి నేను పేర్లు మార్చి నేను చేస్తున్నా అని చెప్పి ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు తప్ప కాంగ్రెస్ వాళ్ళు కానీ ఉత్తమ్ పద్మావతి గారు కానీ ఏమీ డెవలప్మెంట్ చేయట్లేదు. సరే ఓకే, సరే శిలాఫలకాలు ఎవరు వేసారు ఎవరు చేసిన తర్వాత ముచ్చారు, కానీ శిలాఫలకం వేసిండు పోయిండు. ఎక్కడ కూడా కాన్స్టిట్యున్సీలా 6 మండలాలు టౌన్లా వాళ్ళు ఊరికి 10-15 శిలాఫలకాలు వేసారు. ఏ ఒక్క రోడ్డు కానీ బీటీ రోడ్డు కానీ ఇంకోటి కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఓపెనింగ్ చేయలే. శంకుస్థాపన చేసిన మాట వాస్తవం, ఓపెనింగ్ చేయలే. మేము వచ్చినాక శంకుస్థాపనలతో పాటు డెవలప్ చేసి ఓపెనింగ్ కూడా చేస్తున్నాం. మేము పని చేసి చూపిస్తున్నాం. ఈ 16 నెలల మీ 10 నెలల్లో ఏం చేసి శంకుస్థాపన చేసారు. వాస్తవంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈ రాకపోకలకు ఇవన్నీ చేసుకుంటూ షోపుటప్ చేసి శిలాఫలకాలు వేసారు. అంటే ప్రతి ఊర్లో నేను ఎమ్మెల్యే ఉన్నా, నేను ఎమ్మెల్యే ఉండే అనిపించుకోవడం కోసం ప్రతి ఊర్లో ఒక రాయి వేసిపోయినావు. కానీ ఆ రాయి వేసినా తట్టడి మటేయలే. మేము వచ్చినాక ఈ 16 నెలలనే ప్రతి మండలంలో బీటీ రోడ్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, సైడ్ కాలువలు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నీ చేసినాం. ఇంకా చేయాల్సి చాలా ఉన్నది. అదంతా ఫాలోఅప్ ఉన్నది. అంటే అసలు ఉత్తమ్ పద్మావతి గారు ఎమ్మెల్యేనే కాదు, గట్టిగా మాట్లాడితే పేరు ఫోటో ఉత్తమ్ పద్మావతి గారు కానీ షాడో ఎమ్మెల్యే కోదాడికి వేరే ఉన్నారు అని అంటారు. ఎవరు ఆ షాడో ఎమ్మెల్యే? ఇప్పుడు ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదు, కుటుంబ పాలన ప్రభుత్వం కాదు, కుటుంబ వ్యవస్థ కాదు. ఇది ఇక్కడ అందరు కుటుంబ సభ్యులే. ఇక్కడ పార్టీ ఎట్లుంటది అంటే ఉమ్మడిగా ఉంటది. కాంగ్రెస్ పార్టీలో అక్కడనేమో ఒక కుటుంబ పాలన, కేసీఆర్ కుటుంబ పాలన ఉంటది. మళ్ళీ వస్తారు బొల్లం మల్లయ్య గారు కూడా కోదాడ లెవెల్లో అట్నే చేసిండు, ఒక నలుగురితోనే చేసిండు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండదు. షాడో ఎమ్మెల్యేలు ఉన్నారు. షాడో ఎమ్మెల్యే కాదు, అందరం ఎమ్మెల్యేలమే. మేడం గారు అట్లా ఉండరు. అందరికీ సమాన హక్కులు ఇస్తారు, సమాన స్వేచ్ఛ ఇస్తారు. కాబట్టి అందరు ఎమ్మెల్యేలు అనుకుని ఎవరి వాళ్ళు గ్రామ స్థాయి నుంచి నియోజక స్థాయి వరకు అట్నే పనిచేస్తారు తప్ప షాడో ఎమ్మెల్యే అంటే ఏంది? ఇప్పుడు బూత్ మాట కాదు కదా. ఇప్పుడు షాడో ఎమ్మెల్యే ఉండి అక్రమంగా సంపాదిస్తారు, అక్రమంగా చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు అంటే దానికి ఉంటది. షాడో ఎమ్మెల్యే తప్పు కాదు కదా. ఒక షాడో ఎమ్మెల్యే ఉన్నారు. పద్మావతి గారు ఏదో కోదాడకు టూరిస్ట్ లెక్క వచ్చి హాజరు వేసుకొని పోతుంది. మిగిలిన మొత్తం రన్నింగ్ గవర్నమెంట్ అంటే కోదాడ నియోజకవర్గంలో రన్నింగ్ చేసేది మొత్తం కూడా అనంతగిరి రోడ్ లో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తే మొత్తం శాసిస్తాడు కోదాడని అని అంటారు. ఇప్పుడు ఒకటండి, మేడం గారు ఏదో సైడ్ క్యారెక్టర్ లెక్క ఉంటురు, ఏం చేయట్లేదు, ఏం తెలియదు అంటే మేడం గారు చదువుకున్న వ్యక్తి, ఆర్కిటెక్ట్. మళ్ళీ అందరూ చదువు అనేది ఒక భాగం అయితే తెలివి కలది. ముందు తరాలకు ఏం చేయాలి ఒక కసి ఉన్న వ్యక్తి. అంతే తప్ప ఎవరో చెప్తే చేసుడు కాదు, లేతే
ఎవరి చేతుల్లో ఇదే అయిపోయి ఉండే వ్యక్తి కాదు. చాలా ప్లానింగ్ తోని పని చేసుకుంటూ పోతారు. టూరిస్ట్ అంటారు. టూరిస్ట్ అంటే ఏముందని నాకు అర్థం కాదు. వాళ్ళ ఫాదర్ బాగలేక హైదరాబాద్ ఉన్నారు. ఇప్పుడు నీకు ఇక్కడ డెవలప్మెంట్ ముఖ్యమా? ఊకే బుగ్గ కార్ వేసుకొని 4 ఎస్కార్ట్ పెట్టుకొని 4 కార్లు వేసుకొని తిరగడం, ఉయ్యి అనుకుంటే తిరగడం ముఖ్యమా? ఇప్పుడు 5 ఏళ్ళ బలమలే గారు అదే చేసింది కదా, డెవలప్మెంట్ చేయలే. ఇలా మేడం గారు హైదరాబాద్ ఢిల్లీలో ఉన్నారు కాదు, గలీలో ఏం జరుగుతుంది తెలుసుకోరి, ప్రజల మీద అడుగురి. ఇప్పుడు ఇదే ప్రశ్న ప్రజలను అడుగురి. అరే మీ ఊరికి రోడ్డు వచ్చిందా, మీ ఊరికి ఇంకోటి వచ్చిందా, ఏమేమి జరిగింది, గత 10 సంవత్సరాలు ఏం జరిగింది, ఈ 16 నెలలు ఏం జరిగింది, ఇది ముఖ్యం కదా. యాడుంటే మీకేంది? అంటే ఇప్పుడు మీరు బొల్లమల్ల యాదవ్ గారు బుగ్గ కారు వేసుకొని గుయ్యం అనుకుంటే తిరిగి ఉంటాను మీరు అంటారు. అదే బొల్లమల్ల ఏమంటుంది తెలుసా, ఉత్తమ్ పద్మావతి గారిని ఒక ఊరు పేరు చెప్పాను, ఆయన బండి వేసుకొని రమ్మను, నేను బండి వేసుకొని పోతా, ఒక ఊరు పేరు చెప్పాను, అసలు నాకు గట్టిగా మాట్లాడితే కోదాడ నియోజకవర్గంలో ఏ ఊరు ఎక్కడ ఉందో కూడా సరిగ్గా తెలియదు, నేను అర్ధరాత్రి ఒక్కని పోయి రమ్మని పోయేస్తాను అంటాడు. ఇప్పుడు ఒకటండి, ఆడ మనిషి మీద ఇట్లా అబండాలు వేసి అనాలోచితంగా మాట్లాడడం బట్టే నియోజకవర్గ ప్రజలు 58,000 మెజార్టీతో ఓడగొట్టిరు. ఇంకా నువ్వు 16 నెలలు కాలేదు, ఆడ మనిషి మీద అట్లా అడ్డగోలుగా మాట్లాడితే ఏమన్నా అర్థం ఉందా? రేపు డిపాజిట్ రావు. ఇట్నే చేసే ప్రతిపక్షంగా ఉండి ఏంటంటే బాధ్యతాయుతంగా ఉండి అధికార పార్టీతో ఏం పనులు చేయాలి, ప్రజలకు ఏ సమస్యలు ఉండదు చెప్పి అవి చేపించుకోవాలి తప్ప ఊరి పేరు తెలియదు, గలి పేరు. మరి ఊరి పేరు తెలియని వాళ్ళు ప్రజలు ఎట్లా ఓట్లేసారు? ప్రజలు ఆశీర్వదించారు. నువ్వు మెచ్చుకోని అవసరం లేదు. ప్రజలు కావాలి ముఖ్యము, ఓటర్స్ కదా. ప్రజలు మెచ్చుకున్నాక మీరు 100 అంటారు, మీ విషయాలు మేము పట్టించుకోము, అవసరం లేదు, మా ప్రజలకు సేవ చేస్తున్నాం, ప్రజలు మమ్మల్ని తిరస్కరించినప్పుడు లెక్క. నేను ప్రజాసేవ చేయకుండా ప్రజలతో మాయముచ్చట్లు చెప్పి నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి కాలం గడుపుకోవట్లే కదా. ఇలా చెప్పని కూడా చేసినాం, మనం చెప్పని పనులు కూడా చేసినాం, ఇలా ఇంకా చేయబోతున్నాం. నూతన ఎమ్మెల్యే గారి గురించి అట్లా మాట్లాడితే ఎట్లా? తప్పు కదా. మీరేమో డిపాజిట్ రాదని మీరు అంటారు. బొల్లమల్లె నెక్స్ట్ టైం నేనే ఎమ్మెల్యే అవుతున్నా, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది, కోదాట్ల బొల్లమల్లె యాదవ్ మళ్ళా నేనే గెలవబోతున్నా, అయిపోయింది వీళ్ళ పని అని అంటుండు. ఎవరికైనా ఆశ ఉంటది, దాన్ని ఎవరు కాలేదు. ప్రతి ఒక్కరు కూడా నేను ఓడిపోతానని చెప్తా ఆడవాడనా? ఎవరు చెప్పరు కదా. కాకపోతే అంటే నీ ప్రవర్తన మార్చుకొని ప్రజలకు నమ్మకం కలిగించి, కార్యకర్తలు నమ్మకం కలిగిస్తే ఆశీర్వదిస్తారు. కానీ నీకు ఆ అవకాశం కూడా లేదు. ఎందుకంటే మీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఏది ఉన్నా, ఇంకా మేము డోర్లు కనుక బార్న తీస్తే నీ వెనక ఉన్న వ్యక్తులు కూడా ఉండరు. ఈ 4-5 బ్యాచ్ ఉంటది కదా, వాళ్ళు కూడా ఉండరు. మేము ఇంకా చాలా పకడ్బందీగా అందరినీ కూడా, ఎందుకంటే ఆ 10 సంవత్సరాలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టారో వాళ్ళని తీసుకోవద్దనే ఉద్దేశంతో నిక్కచ్చిగా అట్లా ఉండబట్టి సరిపోయింది. కానీ ఇలా కోదాడ కాన్స్టిట్యూన్సీ కానీ రాష్ట్ర లెవెల్ కానీ ఒక్క పిల్ల ఉండపు కాంగ్రెస్. మీరేమో డోర్లు తీసి ఆయన ఏమంటే ఎవరు ఉండరు అంటారు. ఆయన ఏమంటుండు, అనవసరంగా బొల్లమల్ల నేను వదిలేసి మళ్ళీ మీ కాంగ్రెస్ లో పోయినామన్నా, మళ్ళీ మేము వస్తామన్నా చేర్పించుకుంటామని ఆయన దగ్గర పోయి చెప్పుకుంటారు. ఒక్క పేరు చెప్పాను, నాకు ఒక్క పేరు చెప్పాను. అవన్నీ తప్పు ముచ్చట్లు చెప్తారు అట్నే తప్ప ఇక్కడున్న స్వేచ్ఛ ఎక్కడ ఉండదు. సంతోష్ రెడ్డి అన్న కలగన్నాడు అని తెలిసింది, ఆ కళ నెరవేరుతుందని తెలిసిందన్న, నెరవేరినట్టేనా? దేని గురించి అడుగుతారు మీరు? పాలేరు నుంచి అని ఒక లిఫ్ట్ ప్రాజెక్టు తేవాలని చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసిరని తెలిసింది. అది రీసెంట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చూసిర్రు, దృష్టికి వెళ్ళిర్రు. అది నిజమన్నా? ఓకే సాధించిరా? ఓకే అయింది. పద్మావతి గారు పట్టుదలతోని పాదయాత్ర చేసి ప్రభుత్వం లేకున్నా కూడా ఆ రోజుల్నే యాక్చువల్ రావాలి. కానీ గత పాలకులంత నిర్లక్ష్యం కదా, వాళ్ళు డెవలప్మెంట్ చేయకపోవడం వల్ల పోయిన 5 ఏళ్ళు కూడా ఇబ్బంది పడ్డాం. అదే పద్మావతి గారు అధికారం ప్రతిపక్షంలో కూడా 100 చేస్తారు, కానీ అధికారం వచ్చినాక మర్చిపోతారు. కానీ పద్మావతి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లా కాదు. మళ్ళీ అప్పుడు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ప్రజల కోసం, ఆ ప్రజా సమస్యలను నెరవేర్చడం కోసం పట్టుబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద, ముఖ్యంగా ఈ లిఫ్ట్ల మీద ఉన్న పరిజ్ఞానం, ఆలోచన విధానంతో, పద్మావతి గారి ప్రోత్సాహంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాలేరు నుంచి వెళ్ళి మనకు మూత మండలానికి లిఫ్ట్ శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ అయింది 244 కోట్లు. ఈ 2 రోజులలో టెండర్ కూడా పిలిచే అవకాశం ఉంది. సరే, పెద్ద ఎత్తున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, పద్మావతి గారిని తీసుకొచ్చి ఘనంగా మండల రైతుల పక్షాన ఘనంగా సన్మానించి పెద్ద మీటింగ్ పెట్టే ఆలోచన కూడా చేస్తున్నాం. సో ఏందన్నా, కీసర సంతోష్ రెడ్డి గారు బర్త్డే ఏంది అసలు? ఒక ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ రేంజ్ లా దాదాపు ఒక 1500-1600 బైకులు, యూత్ అంతా ఏంది? ఎంత డబ్బు ఇచ్చిరన్నా వాళ్ళందరికి మీరు? డబ్బు అనేది యాక్చువల్గా ఏంటంటే, నా పుట్టినరోజు అంత ఘనంగా చేస్తా నేను కూడా అనుకోలే, నాకు ఆలోచన లేదు, మనం ఎప్పుడు అటు చేసుకోలే కూడా. అవును, కార్యకర్తలకు ఏమనిపించిందో కానీ మొత్తాన్ని మాత్రం వాళ్ళంతా ఒకటి టీం ఏర్పడి వాళ్ళే తలాయిని తీసుకొని వాళ్ళే మొబిలైజ్ చేసుకోరు.
మీరు అన్నట్టుగా బైకులు కూడా 1500 నుంచి 1600 బైకులు ఏమో వచ్చినాయి, కార్లు వచ్చినాయి. కానీ సరే ఏది ఉన్నా కూడా నాకు రూపాయి సంబంధం లేకుండా వాళ్ళే భోజనాలు ఏర్పాటు చేసి, వాళ్ళే పెట్రోల్ పోసుకొని, వాళ్ళే ఖర్చులు పెట్టుకొని స్వచ్ఛందంగా వచ్చారు. ఎందుకంటే నేను పైసలు పోగొట్టుకున్నా కానీ వీళ్ళను సంపాదించుకున్నా అనేది అనుకున్నా. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆస్తులు పోయినా కానీ ఆప్తులను సంపాదించుకున్నా. అంటే ఏంది అసలు ఈ రేంజ్ లో ఎన్నడూ లేని విధంగా మీ బర్త్డే అనేది అంటే ప్రతిపక్షాలకు కాదు, మీ పార్టీ వాళ్ళకే కుళ్ళుకునేంత రేంజ్ లా మీ బర్త్డే ఉత్సవాలు జరిగిందంటే ఏంది దాని వెనుకున్న మర్మం ఏంది? మర్మం ఏం లేదు. వాళ్ళు సరే ఎందుకు అనిపించిందో వాళ్ళకు పెద్ద ఎత్తున అనుకోరు, 3000 మంది వచ్చారు. అంటే నీ దమ్ము చూపిస్తున్నావు ఎవరికన్నా? నా దమ్ము చూపిస్తానికి ఏముంది, నేను అట్లా చేయాలనుకుంటే ఎన్నో చేయొచ్చు. నేను ఎప్పుడు ఆడంబరాల నేను అందులో ఆడంబర బోన్ మన దగ్గర డబ్బులు ఎక్కడ ఫస్ట్ మన దగ్గర డబ్బులు లేవు కదా, ఉన్నాయి అమ్ముకున్నాం కదా. ఇక నేను జేబులను ఖర్చు పెట్టి చేయించుకుంటారా? కాదు కదా. అది ఎవరినాడే చెప్తారు, అది కార్యకర్తలే తల తీసుకోరు. వాళ్ళే పాపం భోజనాలు ఏర్పాటు చేసారు, 3000 మంది భోజనాలు చేసిపోయారు. ఎటువంటి అంతరాయం కలగకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా చక్కగా జరిగింది. ఇప్పటికే మీ గురించి ఎంక్వైరీ చేస్తే మీ సొంత పార్టీలోనే మీకు సంబంధించిన వాళ్ళు ఎలిగేషన్ పెడుతురు, సంతోష్ రెడ్డి దూసుకోబోతుండు, ఆగట్లేదు, దూకుడు ఎక్కువైతుంది సంతోష్ రెడ్డిది అనే ఆరోపణలు మీ మీద ఉన్నాయని నాకు ఎంక్వైరీలో తేలినాయి. మళ్ళీ ఇంకా పుండు మీద కారం జల్లేటట్టు ఇంకా మీ బర్త్డేని ఒక రేంజ్ లా చేస్తే మరి మీ పార్టీ వాళ్ళు మీకు పుల్లలు పెట్టేటోళ్ళు ఇంకెక్కువగారా, మీకు శత్రువులు ఎక్కువగారా? ఇప్పుడు శత్రువులు అనేటోళ్ళు ఉంటూనే ఉంటారు, వాళ్ళకు ఇంకో పని ఉండదు వాళ్ళకు. ఇప్పుడు ఒంటరిగా ఎల్తికొండ తొనుకుతా అన్నట్టుగా ఈ ఎల్తికొండ వ్యవహారం ఎటువంటి వాడు చేయడు, ఇంకొని చేయలేడు. వాళ్ళు ఎన్ని వేషాలు వేసుకున్నా నా పని నేను చేసుకుని పోతుంది తప్ప నాకు ఒక సంబంధం లేదు. ఎందుకు మరి కీసర సంతోష్ రెడ్డి గారి మీద సొంత పార్టీ వాళ్ళే, మీ పార్టీ వాళ్ళే ఎందుకు ఇంత ఎలిగేషన్ తీసుకొస్తారు? ఏంది వర్గాలు ఏంది? ఎన్నడు బాగుపడుతుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు ఒకరిద్దరే ఉన్నారు. ఇప్పుడు పార్టీ వాళ్ళంటే కార్యకర్తలు మొత్తం వన్ సైడ్ ఉన్నారు, ఒకరిద్దరు నాయకులు ఒక పైపు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఎవరికి అంటే ఎవరిది ఉన్నా కూడా వాళ్ళు జీర్ణించుకోలేరు. అంటే వాళ్ళకి పెత్తనం ఇస్తేనే వాళ్ళకి నడుస్తేనే ఒక లెక్క అన్నప్పుడు మరి వాళ్ళకి ఇస్తే ఇంకోటి ఒప్పుకోడు కదా. ఇప్పుడు ఏదైనా అడ్జస్ట్మెంట్ అవకాశాలు వస్తాయి, రకరకాలుగా వస్తాయి. కలిసి ఉంటే తల ఒక 10 వస్తుంది, తన్నుకుంటే ఉన్నది పోతుంది. అది గ్రహించాలి. వాళ్ళకి 100 సార్లు చెప్పిన నాతో పంచాయతీ ఎందుకు, నేను ఒక దగ్గర తిన్నోని కాదు, ఒకరికి ఎగ్గొట్టోని కాదు, రకరకాలు ఉంటాయి కదా. నాకేం సంబంధం, నేను పోటీ చేసి నాకు ఆ పదవులు ఈ పదవులు అని ఆశపడుతున్నా. నేను పని చేసుకుంటే పోతున్నా. కాబట్టి ఏంటంటే వీళ్ళకు ఇంకో పని లేదు కాబట్టి ఇదే పని మీద తిరుగుతారు. నేను నాకు జనంలో తిరుగుతున్నా కానీ అవి పట్టించుకోను. అసలుకే కీసర సంతోష్ రెడ్డి గారు మండల పార్టీ పదవి పోతుంది, మండల పార్టీ పదవి పీకేస్తారు అనేంత రేంజ్ లో మీ మీద ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయి అంటారన్నా. ఎందుకన్నా మీ కాంగ్రెస్ వాళ్ళు అంటే మీ కిందనే మీరే కర్రలు పెట్టుకుంటారు? ఒకటి ఇది రాష్ట్రపతి పదవి కాదు, లేకపోతే నాకు 100 సంవత్సరాలు లీజ్ ఏం రాసిలే, అదేనా? ఇది ముఖ్యమంత్రి పదవి కాదు, ఇంకో పదవి కాదు, పైసలు వచ్చే పదవి కాదు, ఇది పైసలు ఖర్చు పెట్టుకుని తిరిగే పదవి. ఇక దీనికి కూడా పుల్లలు పెట్టి ఆశిస్తున్నారు, ఆగమాగం చేస్తున్నారంటే వాళ్ళంత మూర్ఖులు ఇంకోడు ఉండడు. ఇక నాకు నెలకు 10 లక్షల జీతం వస్తుంది, నెలకు 10 కోట్ల ఆదాయం వస్తుంది అంటే ఇక కష్టమే ఉండు కదా. నేను డీజిల్ పోసుకొని పిల్లలు ఇడిచిపెట్టుకొని రోడ్ల మీద తిరుగుకుంటా ఊళ్ళలో తిరుగుతుంటే వాడు ఏసీ లంగా బయటకు వెళ్ళాడు, ఊర్లంగా బయటకు వెళ్ళాడు, వాడు అవుతుంది. అట్లా ప్రజలలో ఉండాలి. తీసేసు అంటే నువ్వు చెప్తా నేను చేస్తే తీసేది కాదు అది. కాకపోతే అంటే వీళ్ళు చేయబట్టికి ఉత్తమ్ సార్ గుండు మేడంకు తలకాయ నొప్పి అవుతుంది. ఊకే పోను బల్ల పిల్లగాలు కనుక బలపౌండు పిక్కోను, పెన్సిల్ పిక్కోను, ఈ చిల్లర కంప్లైంట్ ఇచ్చాడు తప్ప నేనేం చేస్తున్నా. నా మీద మీరు ఏం కంప్లైంట్ ఇస్తారు? నేను 100 దగ్గర 10 రూపాయలు తీసుకున్నానా, లేకపోతే ఇప్పుడు అధికారిని అడ్డ పెట్టుకొని ఏమన్నా సంపాదిస్తున్నానా, లేదా మీకేమన్నా వచ్చేది వాటాలు ఏమన్నా ఇది చేస్తున్నా, లేదా నాకేమన్నా పార్టీ ఏమైనా పంపిస్తాను మీకు వాటాలు ఇవ్వట్లేనే? దేనికోసం పంచాయతీ తినదరక్క ఎవరి ఊర్లు వాళ్ళు పని చేసుకొని కార్యకర్తలను కాపాడుకుంటే పార్టీ పటిష్టంగా ఉంటుంది తప్ప ఈ పంచాలు పెట్టుకుంటే ఏముంటది? అవుతుంది అట్లా తప్పు కదా. మీ మీద ఎందుకు ఇట్లా ఎలిగేషన్లు వస్తున్నాయి? మీ మీద ఎలిగేషన్ ఏముందబ్బా? ఒకటి వాడికి సరే ఒకరిద్దరికి ఉంటే కుట్ర ఉండొచ్చు, అంతవరకే. వాడు ఒకరిద్దరి కోసం పార్టీ కాదు కదా. ఒకరిద్దరికి ఎంతసేపటికి ఎవరున్నా కూడా వాళ్ళకి అదే పని, ఎప్పుడు కంప్లీట్ బాక్స్ అది, అంతేనా? వాళ్ళ జీవితాంతికి అట్లా ఉండాల్సిందే. సో ఏందన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ లేని రాడా అన్న హుజూర్నగర్ హైదరాబాద్ నుంచి? ఎందుకు రారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఇంకా కొంత మంత్రులు
ముఖ్యంగా చూసుకుంటే సరే వేరే నియోజకవర్గం గురించి మనకొద్దు. మన హెలికాప్టర్ ని మన షేర్ ఆటో వాడినట్టు వాడుతుర్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. హైదరాబాద్ నుంచి అని 100 కిలోమీటర్ల నుంచి అని రావడానికి కూడా హెలికాప్టర్ లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడుగు పెట్టట్లేదు. 2 వీలర్ వాడినట్టు హెలికాప్టర్ ను వాడుతుర్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇప్పుడు ఒకటి వాళ్ళు నలుగురు కూడా సీనియర్ నాయకులు, వాళ్ళ శాఖలు కూడా పెద్ద శాఖలై వాళ్ళ బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఆ బిజీ షెడ్యూల్ ఈ రోడ్ వేలో పోతే కొద్దిగా ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. ట్రాఫిక్ విషయంలో కానీ ప్రయాణ విషయంలో కానీ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఇంట్లో బయటకు వెళ్ళినప్పుడల్లా హెలికాప్టర్ తిరగట్లే కదా. ఏదన్నా జిల్లాలకు పోయినప్పుడు, కాన్స్టిట్యున్సీలో పోయినప్పుడు ఆ బిజీ షెడ్యూల్ ఒకటే రోజు 15 కాన్స్టిట్యున్సీలో 15 ఊర్లు 15 కార్యక్రమాలు ఓపెనింగ్ లో శంకుస్థాపనలు ఉంటే అప్పుడు ఆ బిజీ షెడ్యూల్ లో హెలికాప్టర్ వాడతారు. అంతే తప్ప మీరు అన్నాడు షేర్ ఆటో గీరాటో తప్పది. ఎందుకంటే ఈ ప్రతిపక్షాలకు ఉన్న పని ఉంది. ఇప్పుడు వీళ్ళు ఉత్తగా షికార్లో పోతురా లేదా డెవలప్మెంట్ విషయంలో పోతురా? అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి అనేది ఇవ్వలేదు కాబట్టి నన్ను ఒక ముఖ్యమంత్రి లెవెల్నే చూడాలి నన్ను, అందుకని ఎటుపోయినా నాకు హెలికాప్టర్ కావాలి, ఎస్కార్ట్ భారీ రేంజ్ లో కావాలి, ముఖ్యమంత్రి పదవి ఒక్కటి లేదు కానీ నన్ను మాత్రం ముఖ్యమంత్రి రేంజ్ చూడాలి, అందుకనే హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారితో చెప్పిండా? మీరు విన్నారా? మీరు పక్క నుండి విన్నారా? మీరు చెప్పంగా అదే లెవెల్ మెయింటైన్ చేస్తుంది కదా. అవునండి, ఉత్తమ్ కుమార్ సీనియర్ నాయకులు. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి అనే పోస్ట్ ఒకటి ఆగిపోయింది అంతే. దాన్ని అరుడే కదా. కాబట్టి పోలీసు కూడా అదే రకమైన బందోబస్తు ఇస్తారు. అడగరు కదా అట్లా అడగరు కదా. అడిగితే వచ్చేది కాదు, అది స్వతంత్రంగా ఉంటది. అది అంటే ఒక వ్యక్తిని నాకు నమస్తే పెట్టామంటే పెట్టరు, అవతల ఉండాలి. అంటే కోమరెడ్డి వెంకరెడ్డి గారు గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని, ఇంకా కొంచెం సీనియర్ నాయకులు మీరు అన్నట్టు మాకంటే వెనుకొచ్చిన వ్యక్తికి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కాబట్టి మేము ఏది అడిగితే అది ఇవ్వాలి. ఒకటండి, ఇదేమో పంపకాలు కాదు, ఇది పార్టీ ప్రభుత్వం అంతే తప్ప నాకు ఆయన కన్నా ఎక్కువ కాదు కదా. కాకపోతే ఏంటంటే వీళ్ళు సీనియర్ నాయకులు, వీళ్ళ శాఖాపరంగా బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి ఆ అంతరాయం కలగకుండా, వాళ్ళకి ఆ బిజీ షెడ్యూల్ లో ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం హెలికాప్టర్ వాడతారు. అదే తప్ప ఈ నలుగురికి హెలికాప్టర్ 5 లేదని కాదు కదా. అవసరాలను బట్టి ప్రతి మంత్రి పోతాడు, అవసరమైతే ఎమ్మెల్యే కూడా యూజ్ చేసుకునే ఉంటది. ఆయనకు కూడా ఏదో ఉండదు అనుకోరి వాడతారు. దాని ఏముంది? మీరు 6 పథకాలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు. 420 హామీలు ఇచ్చి 6 పథకాలు ముఖ్యమైన హైలైట్ చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చారు. ఇవాళ స్టేజ్ లెక్క ఏం మాట్లాడుతున్నారు అన్న? ఖజానా లేదు, మాకాడ పైసలు లేవు పథకాలు ఇవ్వడానికి అని చెప్తే అయ్యాల మీకు తెలియదా అన్న? ఖజానా లేదు, అప్పులు ఉన్నాయి, మరి మేము ఎక్కితే మేము ఎట్లా చేయాలని తెలియదా? ఓడ దాడిందనుక ఓడమల్లే, ఓడి దాడిందనుక బోడమల్లే లెక్క మాట్లాడతారు. ఖజానా ఉన్నది లేదనేది ప్రతిపక్షం తెలియదు ఎప్పుడైనా సరే. కాకపోతే ఏంటంటే మనది తెలంగాణ ఇచ్చినప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు మిగులు బడ్జెట్ తోని ఉన్న తెలంగాణ. అటువంటి తెలంగాణ ఎవరైనా ఏమనుకుంటారు? ఖజానా మంచిగానే ఉన్నది ఉద్దేశంతో డెవలప్మెంట్ చేయడం, ప్రజలకు ఇంకేం కోరుకుంటారు? మీ ప్రతిపక్షంలో కాబట్టి పాదయాత్రలు చేసినాం, రకరకాలు చేసినాం కాబట్టి కింది స్థాయిలో ప్రజలు ఏం కోరుకుంటారు తెలుసు కాబట్టి ఆ ప్రజలకు కావాల్సిన అవసరాలను బట్టి మేము హామీలు ఇచ్చినాం. తీరేడికి వస్తారుగా ఉన్నది దులుపుకొని పోయింది ఆయన, అంతే ఇబ్బంది. అది ఉన్నది చెప్పినాం అంతే తప్ప ఇక డొలుపుకుంటా ప్రజల మోసం చేసుకుంటా చేసుడు కాదు కదా. మీ కేసీఆర్ కాదు కదా మాయముచ్చట చెప్తానికి. ఇలా జాతీయ స్థాయిలో మాకు నాయకత్వం ఉంటది. అది ప్రాంతీయ పార్టీలు వేరు. ప్రాంతీయ పార్టీలు ఏముంది, వాళ్ళు ఎంతసేపు కుటుంబ పాలన వాళ్ళే, తండ్రి చచ్చిపోతే కొడుకు చచ్చిపోతే బిడ్డ, ఈ టైప్ ఉంటది. వాళ్ళకి ఇంకోటి పోదు అధ్యక్ష పదవి కానీ ముఖ్యమంత్రి పదవి కానీ. కాంగ్రెస్ పార్టీ ఎవరైనా కావచ్చు. కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన లేదంటారా? ఇదే మాట కేటీఆర్ గారిని అడిగితే మాది కుటుంబ పాలన ఏందండి, మాకంటే ఎక్కువ పెద్ద కుటుంబ పాలన కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళని అంటుండా. ఈ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పార్టీని వాళ్ళే విమర్శించుకుంటారు కదా. కాంగ్రెస్ లో ఉన్నంత కుటుంబ పాలన మాకాడ ఆడదేని అంటారు. ఒకటి మళ్ళీ కూడా చెప్తున్నా, కుటుంబ పాలన కాదు, అది వారసత్వ రాజకీయంగా అది ఒకటి ఉన్నది. నెక్స్ట్ కుటుంబ పాలన అంటే సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి కావచ్చు, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావచ్చు, ప్రియాంక గారు ప్రధానమంత్రి కావచ్చు, కానీ తీసుకోవాలి చేతుల పని కదా. ఫుల్ మెజార్టీ ఉంది. 2000 నుంచి 2009 కానీ 2014 వరకు కూడా 2 పర్యాలు కూడా ఫుల్ మెజార్టీ ఉంది. వాళ్ళు ప్రధానమంత్రి ఏదంటే 10 నిమిషాలు కూడా ఎవరు ఆలోచించారు. అటువంటి మంచి అవకాశం కూడా వాళ్ళు ఉపయోగించుకోలే. మళ్ళీ ఒక మేధావి, ఒక ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేశారు. మళ్ళీ ఇవాళ ఏఐసిసి అంటే పార్టీ అధ్యక్ష పదవి కూడా వదులుకురాలు. పార్టీ అధ్యక్ష పదవి వదులుకొని ఒక దళితునికి ఇచ్చారు. కేసీఆర్ వేయగలుగుతారా? ఆయన నోట్లించి సభల మీద, బహిరంగ సభల మీద దళితులు ముఖ్యమంత్రి చేస్తా, తలకాయ నరుక్కుంటా, ఇంకోటి తీసుకుంటా అన్న వ్యక్తి
ముఖ్యమంత్రి అయినాక దళితులు ఈలే 3 ఎకరాలు ఇస్తాను 3 ఎకరాలు ఈలే దళితులు ముఖ్యమంత్రి చేస్తాను ముఖ్యమంత్రి చేయలేదు అటువంటి అని పెట్టుకున్నాం కాంగ్రెస్ అట్లా కాదు కదా మేము దళితులు బరాబర్ మేము చేసినాం కుటుంబ పాలు ఎట్లయితే మరి సో ఖజానా లేదు అప్పులైనాయి 18,000 కోట్లు సంథింగ్ ఏదో ఆదాయం వస్తుంది నన్ను కోసిన రూపాయి వెళ్ళదు ఢిల్లీకి పోతే దొంగల లెక్క చూస్తున్నారు ఎవడు అప్పు పుట్టట్లేదు మార్కెట్లో అని అంటారు మరి మీరే కాళేశ్వరం కూలింది మా రాష్ట్రం దివాలా తీసింది మా రాష్ట్రం బాగలేదు అని చెప్పేసి మీరే ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తే మరి బయట వాళ్ళు ఎట్లా అప్పులు ఇస్తారనా ఇప్పుడు కేసీఆర్ లెక్క మాయముచ్చలు చెప్పి ఏదో ఇంట్లో బియ్యం లేకున్నా ఏదో అన్నట్టుగా చేసి కాకుండా ఉన్నట్టు చెప్తారు అన్నప్పుడు ఏంటంటే మనం ఇలా ఖర్చులు తగ్గించుకొని ప్రజా సమస్యల విషయంలో కూడా ఎక్కడెక్కడ అర్జెంట్ గా రైతుకు గాని ఒక విద్యార్థికి గాని రకరకాలుగా ఉన్న విషయాలలో వాటికి బడ్జెట్ కేటాయించుకుంటూ కొన్ని కట్ చేసుకుంటూ పోతే సెట్ అవుతుంది ఇప్పుడు కూడా చేసేది అదే చేస్తారు దుబారా ఖర్చులు లేవు అడ్డగోలు హామీల విషయంలో లేవు కాబట్టి దుబారా ఖర్చులు లేవు రైట్ ఇదే పాయింట్ మాట్లాడదాం మహిళలకు ఉచిత బస్సు నెలకు 2,500 ఇస్తున్నారు మహిళలకు 2,500 ఇద్దానికి మాత్రం ఇక్కడ ఖజానా ఉండదు కానీ అందాల పోటీలు పెట్టి అందాల భామాలు తీసుకొని వచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి అయితే ఖజానాలు డబ్బులు ఉంటాయి అండ్ పెన్షన్ 2,000 పెన్షన్ 4,000 పెంచడానికి మీ కాడ ఖజానాలు డబ్బులు ఉండవు కానీ అందాల పోటీలు తీసుకొచ్చి అందాల భావనలు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళు ప్లేట్లలో పెట్టి అందాల భావనలు కాళ్ళు కడగడానికి మాత్రం 100 కోట్లు ఖర్చు పెట్టడానికి మీ కాడ పైసలు ఉంటాయి ఇప్పుడు ఒకటి అందాల భావనలు ఆ పోటీలు అని చెప్పంటే ప్రపంచంలో ఒక్కొక్క దేశం ఒక్కొక్క రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది అందులో భాగంగా మన తెలంగాణ రాష్ట్రం అంటే మన భారతదేశానికి మన ముఖ్యంగా మన తెలంగాణకు అవకాశం వచ్చింది అంతే తప్ప దానికి వృధాయ ఖర్చు లేదు ఇంకోటి దానివల్ల ఇంకా వాళ్ళు వస్తే ఏంటంటే ఏదో డెవలప్మెంట్ విషయంలో చేస్తారు ₹1 పెడుతుంటే ₹2 వచ్చినట్టే చేస్తారు తప్ప ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లెక్క ఇంకో లెక్క కమిషన్ వచ్చే వాటికి డబ్బులు విడుదల చేసి వేరే వాటికి కాదు కదా దానికి అర్థం ఉన్నది ఉత్తాను అందాల పోటీలను తీసేసినట్టు కాదు కదా అంటే దేశం మొత్తం రాష్ట్రం మొత్తం ఇండియా పాకిస్తాన్ గొడవలు జరుగుతుంటే మన ఇండియన్స్ ని కాపాడుకోవడానికి ఆర్మీ వాళ్ళు బార్డర్ లో ఆ విధంగా పోరాటాలు చేస్తుంటే ఇక్కడ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు అందాల భావన చుట్టూ తిరుగుతుర్రు ఒకటి వాళ్ళ పనాలు చేసుకురు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పోతారు కాంగ్రెస్ వాళ్ళు కాదు కదా అందాల పోటీలు చేసేది పాల్గొనేది అది ప్రభుత్వ కార్యక్రమం అది వాళ్ళ అసోసియేషన్ దాని ఆర్గనైజేషన్ వేరే ఉంటది వాళ్ళ పనాలు చూసుకుంటారు యుద్ధం ఇక్కడ కాదు కదా చేసేది బార్డర్ లో చేస్తారు అయినా కూడా దేశంలో ఎక్కలేని విధంగా ఫస్ట్ స్పందించేది తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంఘీభావం కనీసం బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ ప్రభుత్వాలు కూడా మద్దతు తెలపలే అటువంటి తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ మద్దతు తెలిపి ప్రోత్సహించారు సహకరించారు ఆ పాలేరు లిఫ్ట్ తీసుకురావాలి దానివల్ల ఇప్పుడు ఏంటి అసలు లాభాలు ఏంటి ఆ పాలేరు కాంచెని లిఫ్ట్ అయ్యాలనే ఆలోచన ఎవరికి వచ్చింది ఎందుకు వచ్చింది దానివల్ల ఎన్ని ఎకరాలు లాభపడుతుంది రైతులకు ఏ విధంగా లాభపడుతుంది ఇప్పుడు పాలేరు నుంచి వెళ్ళి మూతమల్ల లిఫ్ట్ అనేది అది చాలా కాలంగా అంటే మూతమండల ప్రజలు రైతులది దీర్ఘకాలిక కోరిక అది గత ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా కూడా చేయలేకపోయినాయి కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వాలు పాలకులు ఏం చేశారంటే వచ్చిన హామీలు ఇచ్చినప్పుడు అప్పుడు మేడం గారు ఏం చేశారంటే అసలు ఏంది అనే దాని మీద లోతుగా అధ్యయనం చేసి మేడం గారు చేసినప్పుడు కెపాసిటీ తక్కువది 2 TMC కెపాసిటీ అది దానికి ఏంది ఖమ్మంకు వాటర్ పోవాలి పాలేరు పోవాలి మూతమల్లం రావాలి సూర్యాపేట ఇట్లా రకరకాలు ఉన్నాయి ఆయనకు మేడం గారు ఇట్లా కాదని చెప్పి మేడం గారు ఉత్తమ్ సార్ తో మాట్లాడి ఆ కెపాసిటీ తక్కువ ఉన్నది దీని మీద లిఫ్ట్ పెడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం వచ్చిన హామీలు ఇవ్వద్దన్న ఉద్దేశంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులను పిలిపించి లోతుగా అధ్యయనం చేసి ఎట్లా దీని మీద ఎట్లా చేయాలి మరి మనం అంత ముందు పాదయాత్ర కూడా చేసినాం దీని మీద వాళ్ళక వీళ్ళకి ఏదో మాయముచ్చలు చెప్పి అవతల పట్టేవాళ్ళం కాదు కదా మన ప్రభుత్వం వచ్చి ఇలా మన చేతిలో అధికారులు ఉంది సారు మంత్రిగా ఉన్నాడు మేడం గారు ఎమ్మెల్యే గారు మన ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళ దీర్ఘకాలిక కోరిక తీర్చాలి ఎట్లా అన్నప్పుడు మూనేరు వాగు ఉంటుంది ఆ మూనేరు వాగు అని గోదావరి ఇది ఉంటది ఆ గోదావరి నీళ్ళు ఎప్పుడు ఉన్నా కూడా ఇది అంతా ముందు కృష్ణాలకి వేస్ట్ గా పోయేది వాటర్ ఇది కాబట్టి ఆ వాటర్ ను వాడుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మా దగ్గర సీతారాం ప్రాజెక్ట్ నడుస్తుంది ఆ సీతారాం ప్రాజెక్ట్ పూర్తయి పాలేలో నీళ్లు చేస్తే ఏమైందంటే దీన్ని TMC పెరుగుతుంది కెపాసిటీ పెరుగుతుంది అట్లా ప్లాన్ చేసి దీన్ని ఇవాళ శాంక్షన్ కాడికి వచ్చింది ఇది మామూలు విషయం కాదు ఇది ఇదివరకు వాళ్ళేమో ఇవన్నీ అధ్యయనం చేయలే కనీసం అధికారులను కూర్చోబెట్టి మాట్లాడేది కూడా లేదు ఏమైనా ఎలక్షన్ అప్పుడు వచ్చి ఇదే మల్లయ్య గారు పోయిన ఎలక్షన్ లా 18 ఎలక్షన్ లా నన్ను గెలిపిస్తే 100 రోజులల్లో మీకు పాలేరు నుంచి లిఫ్ట్ ఇప్పిస్తా అన్నాడు
100 పోయింది, 5 సంవత్సరాల పీరియడ్ పూర్తయింది, చేయలేకపోయారు. ఓకే. కాకపోతే ఏంటంటే మనం ఏంటంటే ఇరిగేషన్ శాఖ మీద కానీ ఈ లిఫ్ట్ల మీద సార్కు మంచి పట్టు ఉంటుంది. ఎందుకంటే మీరు చూస్తూనే గోదావరి అంటే ఇప్పుడు ఒక మూతమల్లం ఒకటే లిఫ్ట్ లేదు కానీ ఆ మూతమల్లం కూడా బార్డర్లో కొత్తగూడెం ఉంటది. ఆ కొత్తగూడెం లిఫ్ట్ ఇచ్చి అప్పట్లో సారు అప్పట్లో 10 ఏళ్ల క్రితమే సార్ లిఫ్ట్ ఇప్పించాను. ఆ లిఫ్ట్ తప్ప ఇక మాకు మూతమల్లం లిఫ్ట్ లేదన్నట్టు. మిగతా అన్ని మండల 2 కాన్స్టిట్యుయెన్సీల లిఫ్ట్లు లేని మండలం లేదు. చాలా ఎకరాలు 1000 ఎకరాలు సాగు సార్ పుణ్యాన్ని 10,000 ఎకరం పోయేది ఇలా ₹1,00,00,000 ఎకరాలు కూడా ఉన్నాయి. ఇలా మేల చెరువు మఠంపల్లి అన్ని ఏంది ఉత్త తొండలు గుడ్లు పెట్టేది, ఉత్త నాపరాలు. అటు బోతాలు నువ్వు మొహం కడుక్కొని పోనవసరం లేదు, అటు వెయిట్ వస్తే మొహంతో తెల్లగవుతుంది. అటువంటి ఉండే రోడ్లు ఇలా రోడ్లు గాని ఆ లిఫ్ట్ల వల్ల భూములు గాని నేను ఎందుకంటే నేనే ప్రత్యక్ష సాక్షి. ఎట్లా అంటే అప్పుడు హుజూర్నగర్ బై ఎలక్షన్ అప్పుడు మేడం గారు పోటీ చేసినప్పుడు రాష్ట్ర నాయకులు అందరూ వచ్చి ప్రచారం కోసం తిరిగేది. వాళ్ళు అనేది అన్నట్టు వరం ఇంత డెవలప్మెంట్ చేసి మేమైతే ఇంట్లోకి వెళ్ళకపోదు, మేము ఇంత డెవలప్మెంట్ చేసి కూడా సార్ తిరుగుతుండేంది, మేడం తిరుగుతుండేంది, మా దగ్గర ఇంత డెవలప్మెంట్ లేదు. వాళ్ళ నోటితో నొక్కురు రాష్ట్ర నాయకులు. ఇలా వాళ్ళు ముఖ్యమంత్రి ఏంటి, ఒక ఆయన మంత్రులు లేరు, ఎమ్మెల్యేలు గెలిచారు, వాళ్ళంటే చెప్తారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు ఆ హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ తిరిగేటప్పుడు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ మూతమండలం కూడా 45,000 ఎకరాలు మూతమండలం లబ్ధి చేకూరుతుంది. సాగుని తాగునీరుకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ లిఫ్ట్ వల్ల నడిగూడెం, మునగాల, చిలుకూరు, ఇటు చివ్యంలో, ఆత్మకూరు 10 గ్రామాలు లబ్ధి పొందుతారు చుట్టూ దీనివల్ల. ఎందుకంటే ఇది మోతే మండలానికి లిఫ్ట్ కాదు, ఇది అవన్నీ ఇప్పుడు నావరం చెరువు నింతే బేతోలు నింతది, బేతోలు చెరువు నింపడుతుంది, అది పెద్ద చెరువు. అది అట్లా చాలా ఉన్నాయి అన్నట్టు. ఎందుకంటే ఒక మోత మండలానికి లబ్ధి కాదు ఇది. 4 మండలాలు 4 ఇప్పుడు ఈ సూర్యాపేట కాన్స్టిట్యున్సీ 2 ఉంటాయి, చివ్యంలో, ఆత్మకూరు. కోదాడ కాన్స్టిట్యున్సీ మోతే, మునగాల, నడిగూడెం, చిలుకూరు. కోదాడ కాన్స్టిట్యున్సీ 4, సూర్యాపేట 2, 6 మండలాలు లబ్ధి కొడుతుంది. అంటే మోత మండలానికి ఏమో పూర్తి 29 గ్రామ పంచాయతీలు, వాటికేమో 10 గ్రామ పంచాయతీలు. సో మరి ముఖ్యంగా చూసుకున్నట్లన్నా మన నియోజకవర్గం అంటే కోదాడ నియోజకవర్గం, సూర్యాపేట నియోజకవర్గం, జిల్లా ఒకటే. సో మీకు ఎక్కువ తెలుసు కాబట్టి ఈ పాయింట్ మీ దగ్గర అడగాలని ఆలోచన వచ్చింది నాకు ఇప్పుడే ఆన్ స్పాట్ గా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానించని పోలీసు వ్యవస్థ, విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ కుంటుపట్టిపోయింది. ఇష్టం వచ్చినట్టు లంచాలు తీసుకోవడం, ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇవ్వడం, ప్రజల ప్రాణాలతోని, ప్రజల మనోభావాలతోని ప్రజలకు న్యాయం చేయకుండా ఘోరమైన పరిస్థితిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని గాలికి వదిలేసింది. సరైన ఆఫీసర్లు లేక, సరైన పర్యవేక్షణ లేక, సరైన అంటే ప్రజల్ని పట్టించుకునే దిక్కు ముక్కు నాయకులు కూడా లేక ప్రజలు ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు. లంచాలు ఎక్కువైనాయి. మరీ ముఖ్యంగా చూసుకుంటే కొన్ని డిపార్ట్మెంట్లలో ఇప్పుడు ఒకటి లంచాలు అనేది ఎప్పటి నుంచో ఉన్నది. అది కాకపోతే దాన్ని కట్టడి చేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రెడీగా ఉన్నది, అటు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద పట్టించుకోవట్లేదంటే ఈ సస్పెండ్ అయితేనే కదా, ఏసీబీలో దొరుకుతూనే కదా. దాని అర్థమైంది ప్రభుత్వం దాని మీద చిత్తశుద్ధితో ఉన్నది, కఠినంగా ఉన్నది. ఎవరైతే లంచాలు తీసుకుంటారో లేకపోతే ఏసీబీలో దొరకరు, లేకపోతే సస్పెండ్ గారు. పట్టించుకుంటున్నాం కాబట్టినే దొంగలు దొరుకుతారు. అది పోలీసే గానీ, రెవెన్యూ గానీ, ఎక్కడైనా సరే. మా దగ్గర ఎంఆర్ఎం సస్పెండ్ చేసి 2 ఆర్ఏలు సస్పెండ్ అయ్యారు. ఆఖరి మీసేవాడు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారు, విలేకరులు కూడా ఉన్నారు. మళ్ళీ మీరే మమ్మల్ని అడుగుతారు అంతే. నాకు అడిగి తీసుకొచ్చిన విలేకరులే ఉన్నారు అలా. ఇప్పుడు మేము విలేకరులు అందరినీ అనలేం కదా. కొంతమంది ఆ విలేకరులు అడ్డం పెట్టుకొని, ఆ కార్డు అడ్డం పెట్టుకొని పోలీస్ స్టేషన్ లో గానీ, ఎంఆర్ఎస్ లో గానీ, ఎండిఎస్ లో పైరోలు చేస్తారు. ఏమంటే బెదిరించారు అధికారులను. మీ రాజకీయ నాయకులు బెదిరించేంత బెదిరింపులు ప్రెస్ లో ఎవరు బెదిరించలేదు. ఒకటండి, రాజకీయ నాయకులు బెదిరించేది ఉంటే పని చేయించుకొని పోతారు. సార్ ఒకరిద్దరు ప్రతి డిపార్ట్మెంట్ లా, ప్రతి వ్యవస్థల ఒకరిద్దరు చీటపురు ఉంటారు. నేను రాజకీయ నాయకులు అందరు బుద్ధిమంతులు అనట్లేదు, ప్రెస్ వాళ్ళందరూ చెడ్డోళ్ళు అనట్లేదు. ఇంకో వ్యవస్థలను తిట్టట్లే నేను, ఆ వ్యవస్థలో ఉన్న వ్యక్తులను అంటూ నేను. వ్యవస్థ ఏ వ్యవస్థ అయినా అంత మంచిదే. కులం గాని, మతం గాని, రకరకాల అధికార కార్యాలయాలు కానీ ఇవన్నీ కూడా అంత మంచోళ్ళే. ఒక్కరిద్దరు ఏంటంటే ఆ వ్యవస్థను ఖరాబ్, ఆ కులాన్ని చేస్తారు, ఆ మతాన్ని చేస్తారు. వాళ్ళ వల్ల ఆ ఒక్కరిద్దరు సెట్ చేస్తే అంత సెట్ రేట్ అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
ప్రభుత్వాన్ని నేను నడపలేను అని చేతులు ఎత్తేసినట్టేనా? అట్లెట్లుంటది? దాని అర్థం అదే కదా, నాకు డబ్బులు లేవు, బయట పోతే దొంగలు లెక్క చూస్తురు, రూపాయి బుట్టట్లేదు, నన్ను కోసుకొని తింటారా, నన్ను చంపుకొని తింటారా, నాకు ఆడ రూపాయలు లేవని చేతులు ఎత్తేస్తే ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు ఏమంటారు అంటే, అలాంటప్పుడు పక్కకు జరుగు భయ్, నువ్వు బండి తోడలేవంటున్నావు. రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నేను ఈ డ్రైవింగ్ చేయలేకపోతున్నా, నేను బండి తోడలేకపోతున్నా, నాకు ఓపిక లేదంటుడు, నువ్వు పక్కకు జరుగు, ఆ సీట్ లో వేరే కూర్చుకొని ఆ డ్రైవింగ్ చేస్తారు, నడిపిస్తారు, నీకు చేతగా అంటున్నావు కదా. నేను అనేది ఏంటంటే, నాకు డ్రైవింగ్ చేతగాట్లే అనట్లే, ఆ క్లచ్ చక్కగా లేదు, ఆ బ్రేక్ చక్కగా లేదు, ఈ బండి నడపాలంటే అనే దాని మీద చెప్పింది తప్ప నాకు నడపరాదు అనలే. అదేనా? కాబట్టి ఏంటంటే ఆర్థిక వ్యవస్థ చక్కగా లేదు, అదేనా? పోయినోడు మొత్తం అప్పులు చేసిండు, ఆగమాగం తిరిగిపోయిండు, కాబట్టి దాన్ని ఎట్లా సరిదిద్దుకోవాలనే దాని మీద చెప్పింది తప్ప నాకు డ్రైవింగ్ రాదు అనలేదుగా, నా పరిపాలన రాదు అనలేదుగా, నేను చేయలేను దిగిపోతే అనలే కదా. ఉన్నదాన్ని ఎట్లా చేసుకోవాలి? ఇప్పుడు బ్రేకులు లేవు, స్లోగా పోవాలి, అన్ని సరి చూసుకోవాలి కదా. మీరు ఏం చేస్తారా ఏందనేది ఎండ్ ఆఫ్ ది డే ప్రజలకు అనేది మీరన్న పథకాలు మీరన్న హామీలు నెరవేర్చాల్సిందే. ఒకటండి, నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ లెక్క దొంగ హామీలు ఇచ్చి దొంగ వ్యవహారాలు చేసి తప్పించుకొని ఏదో కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటే నేను వస్తాననే ఉద్దేశంతోనే ఆయన పరిపాలన చేసిండు. కాంగ్రెస్ అట్టు ఉండదు. ఎందుకంటే 6 పథకాలు మీరు అన్నట్టు 6 పథకాలు అనేది సోనియా గాంధీ కళ. ఆ సోనియా గాంధీ కళ నెరవేర్చడం కోసం ఖచ్చితంగా అమలు. ఎవరికి ఇస్తారు 6 పథకాలు? కాంగ్రెస్ జెండా వేసుకున్న వాళ్ళకు, కాంగ్రెస్ టవల్ పట్టుకున్న వాళ్ళకు, జై కాంగ్రెస్ అని మీ అమ్మట తిరిగిన వాళ్ళకు, కొందరికేమో ఇండ్లు, కొందరికేమో రాజీవ్ శక్తి మన లోన్లు, ఈ ముఖ్యమైన పదవులు మొత్తం మీ కాంగ్రెస్ నాయకులు మంచిగా ఏదైనా హోటళ్లలో సిట్టింగ్లు వేసుకొని ఏదైనా షెడ్లలో కూర్చొని దావతులు చేసుకుంటా, అరే నీకు ఇల్లు తీసుకో, నువ్వు లోన్ తీసుకో అని మీరు తీసుకుంటురా, ప్రజలకు ఏమైనా ఇస్తురా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా ఇండ్లు వచ్చినాయి, ఇండ్ల విషయంలో మేము నిజమైన అరువులను సరే అందరు ఏం చేస్తున్నారు తెలియదు, నా వరకు నేను ప్రతి విలేజ్ ఫోన్ చేసి ఫస్ట్ అర్హత అంటే ఎవరి భర్తలు మీ చుట్టాలు గెట్టమటి గెట్టోడనో ఇల్లమటి ఇల్లోడనో వద్దు అని నిక్కచ్చిగా చెప్పిన నేను. చెప్పి ఎవరైతే పేదోడు ఉండరో 0 వ్యవసాయ భూమి స్టార్టింగ్, నెక్స్ట్ పేదోడే ఉండాలి, అంటే వానికి ఇల్లు లేనివాడే ఉండాలి, ఇల్లు కట్టుకోగలగాలి, ఇంటి జాగా ఉండాలి, తర్వాత ఎకరం ఉన్నాడు అట్లా స్టెప్ బై స్టెప్ ఆ రకంగా లిస్ట్ అరేసి పంపినాం. ఇదివరకు వాళ్ళు ఇల్లు ఇచ్చినప్పుడు ఇల్లు ఇచ్చిందే తక్కువ. ఇప్పుడు మా మనలో మొత్తం 3 ఊర్ల పేరు మీద 100 ఇల్లు ఇచ్చారు. 100 ఇల్లు మొత్తం టాటా ఉన్నోళ్ళకు, లారీ ఉన్నోనికి, బస్సు ఉన్నోనికి, కారు ఉన్నోనికి, ఇల్లు ఉన్నోనికి, దాని వ్యవసాయ భూమి ఉన్నోళ్ళకి ఇచ్చారు. అవి అట్టర్ ఫ్లాప్, ఆయన అడిగినోడు లేడు. ఇవాళ మేము పేదోని చూసిస్తుంటేనేమో మీరు ఆడ కూర్చొని తాగిరా, ఈడ కూర్చొని తాగిరా, ఏదో రాసిరా అంటే తప్పది. కొన్ని ఊర్లల్లో ఇల్లు రావాలంటే కాంగ్రెస్ నాయకులకు ఆ ఊర్లల్లో లంచం ఇవ్వాలి. కొన్ని ఊర్లల్లో ఇందిరమ్మ ఇల్లు రావాలంటే ఆ నాయకునికి సిట్టింగ్ వేపియాలి. కొన్ని ఊర్లల్లో ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా, రాజీవ్ శక్తి పథకం రావాలన్నా కూడా ఆయనకు సిట్టింగ్ లేపియాలి. మంచిగా ఆయన దగ్గరికి పోవాలి, ఆయనకి మొత్తం రాజభోగాలు చేపించి ఆయనకు దావత్ అన్ని ఇవ్వాలి, లేకపోతే డబ్బులు అన్నీ ఇవ్వాలి. లేకపోతే ఇల్లు రావు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు రావు, రాజీవ్ శక్తి లోన్లు రావు. ఓకే సరే, ఆ విషయాలు నా దృష్టికి కూడా వస్తేనే కొంతమంది కకృతి బయట వాళ్ళు ఉంటారు. కొంతమంది అంటే పార్టీని అంటే కాంగ్రెస్ పార్టీలో నికార్సైన కార్యకర్త అసలు పని చేయడు. ఎవరు అటు ఇటు పోయి ఇటు ఇచ్చినోడు నా వల్ల అవుతుంది, నేను చేస్తే అవుతుంది అని చెప్పి కొంతమంది చేస్తే కొంతమంది బోల్తా పడతారు. ఎందుకంటే పాపం ఆవురావురని ఉన్నారు ప్రజలు. అంటే ఇందిరమ్మ ఇల్లు లేకపోవడం కానీ, మీరు అన్నట్టు రాజీవ్ శక్తి కానీ, రకరకాల పథకాలు 10 సంవత్సరాలు వాళ్ళు గత ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ ఆశతో ఉంటారు, నీ దగ్గర నా దగ్గర ఇట్లా. ఆ విషయం నా దృష్టికి వచ్చినప్పుడు నేను ఎమ్మటే ఒక వీడియో చేసి పెట్టినా గ్రూపులలో. అదేనా, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని కానీ, ఉత్తమ్ సార్ మేడం పేరు చెప్పుకొని కానీ, నేనేదో చేస్తేనే అవుతుంది, నేను ఇస్తేనే వస్తాయని ఎవడన్నా ప్రగల్భాలు బలికి పైసలు అడిగితే నా దృష్టికి తీసుకురారి అని నేను ఓపెన్ గా చెప్పిన. అటువంటి ఒకరు ఇద్దరు నడుస్తూనే ఉంటాయి. నడిస్తే నేను ఓపెన్ చెప్పేసిన. నేను ఓపెన్ చెప్పేసి ఏ ఊర్లో, ఏ తండాల గాని, గుడెంలో గాని, ఊర్లో గాని ఎక్కడైనా సరే ఎవరన్నా అటువంటి పిచ్చకలు చేసి కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి, సారు మేడం పేరు చెప్పి వ్యవహారం చేస్తే మాత్రం ఖచ్చితంగా నాకు కంప్లైంట్ చేయమని చెప్పి. కాబట్టి అటువంటి ఏం లేవు. అంటే ఖచ్చితంగా వాయిస్ వెళ్ళిపోయింది మండలంలో, ప్రతి గ్రామానికి వెళ్ళిపోయింది. కాబట్టి అటువంటి ఏమంటే పిచ్చకలు చేస్తే నాకు ఫోన్ వస్తుంది. లాస్ట్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ డబుల్ బెడ్రూమ్ విషయంలో గృహలక్ష్మి అని పెట్టి లాస్ట్ ఎలక్షన్ మూమెంట్ లో వాళ్ళు చేసిన అరాచకాల్ని నేను దగ్గరుండి క్వశ్చన్ చేసి మాట్లాడినా. సేమ్ టైం రాష్ట్రంలో కూడా వాళ్ళు అట్లా అవినీతి చేసి బీఆర్ఎస్ కార్యకర్తలకే, బీఆర్ఎస్ జెండా పట్టుకున్న వాళ్ళకి ఇండ్లు పథకాలు ఇచ్చారు కాబట్టి ఇవాళ వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లనే చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంట్లో కూర్చోబెట్టడం పెద్ద పనేం కాదు ప్రజలకు. ఒకటండి, ఎప్పుడైనా సరే ప్రజలకు మనం సాయం చేసి
డెవలప్మెంట్ చేస్తే ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు, లేదా ఇంట్లో కూర్చో లేకపోతే ఇంట్లో కూర్చోబెడితే లేబట్టి ఎత్తేస్తారు. బరాబర్ అది మేము చూసినాం కాబట్టి మేము అసలు తప్పులు చేయదలుచుకోలే. జరిగినాయి. సరే, మీ నియోజకవర్గంలో మీ మండలంలో మీరు నిష్పక్షపాతంగా ప్రజలకు ఇవ్వచ్చాం కానీ ఇప్పుడు ఇలా ఇంకా మీకు ఏమైందంటే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, ఓనో తాపించో మీ అసలు బోన్ పోయి చెప్పి రా పోరంటాడు. అటువంటి పొరపాటు చేస్తే మాకు సంబంధం లేదు. ఎందుకంటే నికార్సైన పేదోన్ని నిజంగా లబ్ధి చేయకుండా లేదా అనేది అడిగితే నిజాలు తెలుస్తాయి. ఎవడో టీఆర్ఎస్ ఇంటికి పోయి నీకు ఇల్లు వచ్చిందా అంటే వాడు నాకు రాలేదంటారు, వాడు ఆల్రెడీ ఇల్లు ఉంటుంది దానికి. అటువంటి చెప్తారు, అబద్ధాలు చెప్తారు ప్రభుత్వాన్ని బదనాం చేయాలని. కాబట్టి అటువంటివి కాకుండా మీరు నిజంగా మీరు అన్నట్టుగా ఆ సర్వే కానీ ఆ ఇంటర్వ్యూలు కానీ అవి నిజమైన లబ్ధిదారుని ఎవరైతే ఉన్నారో వాడిని డబ్బులు తీసుకొని చెప్పండి, మేము వెంబడి యాక్షన్ తీసుకుంటాం. నేను ఓపెన్ గా వీడియో తీసి పెట్టా, నేను వీడియో తీసి పెట్టినా. మీకు ఎవరన్నా డబ్బులు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని కాంగ్రెస్ కార్యకర్త అనేటోడు వాడి నాయకుడే కానీ కార్యకర్త ఎవడైనా కానీ మీ దగ్గర డబ్బులు వసూలు చేసినా లేదా అడిగినా మీరు ఇచ్చినా మీరు ఇస్తే మాకు సంబంధం లేదు, వాడి పని చేయకపోతే మాకు చెప్పు, మీరు ఇయ్యకండి అని ఓపెన్ చెప్పినా కదా. తెలంగాణలో కేసీఆర్ గారు ఖజానా ఖాళీ చేసిపోయిండు, ఉత్త చేతులతో ఉన్నారు, మేము ఏం చేయలేకపోతున్నాం అని అంటారు. తులం బంగారం అడిగినా డబ్బులు లేవు అంటారు. మహిళలకు 2,500 ఇవ్వాలంటే డబ్బులు లేవు అంటారు. అండ్ పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తా అన్నారు, ఇవ్వండి అంటే డబ్బులు లేవు అంటారు. కళ్ళం వల్ల ఐకేపీలల్లా రైతులు ఒడ్లు పోసి మీరు ఇన్ని రోజులు కొనకపోతే వర్షాలకు తడిసి మొలకలు ఎత్తి రైతులు అట్లా ఒడ్లు రోడ్ల మీద పోసుకొని బాధపడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మంచిగా అందాల భావనలు పట్టుకొని వచ్చి తెల్లగా ఉన్న వాళ్ళని పట్టుకొచ్చి ఆ దేశాలు ఈ దేశాలు తీసుకొచ్చి 100 కోట్ల డబ్బు వృధా చేస్తుర్రు. ఒకటి మీరు అంటే అందాల పోటీల మీద పడుతూ, అందాల పోటీలు అనేది తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టింది కాదు, లేకపోతే తెలంగాణ ప్రభుత్వానికి ఏదో ఇదని కాదు కదా, మాకు సూక్ కోసం కాదు కదా. ఆ కార్యక్రమం ఏనొక్కడ పెట్టారు కదా, ఇలా పెట్టారు అంతవరకే. మీకు కావాలని తీసుకొచ్చింది కాదు కదా. లేకపోతే ఐకేపీ సెంటర్ గురించి అంటారు. నాకు తెలిసినంత వరకు సరే మా మండలంలో 95% అయిపోయినాయి. కొద్దిగా వెనకకు పోసిన పొలాలు గిలాలు ఉంటే ఇట్టే చెడు వాడాలి. నిన్న పెద్ద వర్షం వచ్చిపోయింది పాపం, రైతు ఇబ్బంది పడుతుంది. అటువంటి విషయంలో కూడా తడిసిన ధాన్యాన్ని ఎట్లా తీసుకోవాలి ఏ దాని మీద కూడా ఉత్తమ్ సార్ రివ్యూ చేస్తూనే ఊరు, దానికి న్యాయం జరుగుతుంది. రైతుకి ఇబ్బంది ఏమి ఉండదు, రైతుకు కష్టం కాదు. వెనక పొలాలు ఉంటే కొంత ఇబ్బంది పడరు పాపం వెనక కోసిన. నాట్ ఓన్లీ మీ మోతి మండలం, కోదడ నియోజకవర్గం, హుజూర్నగర్ నియోజకవర్గం కాదన్న, టోటల్ తెలంగాణ రాష్ట్రంలో 90% 90% కాంగ్రెస్ లో ఏ వర్గం కాంగ్రెస్ బి వర్గం ఉంది. ఈ వర్గాలు ఎన్నడూ మీరు కలుస్తారు, ఎన్నడూ ఈ సంసారం ముంగల పడుతుంది మీది. ఇది మహాసముద్రం, ఇలా స్వేచ్ఛ ఎక్కువ, కళ్ళెదురు చూసు అంత దూరం కనపడుతుంది. కాబట్టి ఎవడెక్కడ ఏం చేస్తుండో తెలియదు కదా. కాబట్టి ఏంటంటే ఈ గొడవలు నడిచాడు ఇళ్ళనే 10 పార్టీలు ఉన్నాయి. 10 పార్టీలు జరుపుకొని కాంగ్రెస్ పార్టీది ఇప్పటికే 100 పార్టీలు పెట్టినాయి. ఇంకా 100 పార్టీలు పెట్టుకునేంత కెపాసిటీ ఉన్న పార్టీది. ఇది మహాసముద్రం, ఇదేదో ఊరు చెరువు కుంట కాదు ఇది. కాబట్టి గొడవలు నడిచినే ఉంటాయి. దానికి సమయం వచ్చినప్పుడు హైకమాండ్ అంటే అది మండల స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి ఏ స్థాయిలో ఉన్న నాయకులు కానీ ఎవరైనా సరే హైకమాండ్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. తెలంగాణలో కొంచెం ఆంధ్ర పోగొట్టబోతుంది రాజకీయం. అంటే ఈ రివెంజ్లు పగలు రాజకీయ పగలు పెట్టుకొని అంటే హత్యలు జరుగుతున్నాయి, ఏమైతున్నాయి అక్రమ కేసులు పెట్టడం, కొట్టడం. ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏదైనా వ్యతిరేకంగా అంటే ఏదైనా ప్రశ్నిస్తే పోయి క్వశ్చన్ చేస్తే వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం, స్టేషన్ లేపించి దాడి చేయడం ఇది జరుగుతుంది. కేటీఆర్ గారు బర్రాబర్ వార్నింగ్ ఇస్తుండ్రు. అందరి పేర్లు రాసుకుంటున్నాం, వస్తుంది గవర్నమెంట్, ఒక్కరిని కూడా వదిలే సమస్య లేదు, గుర్తుపెట్టుకోరి అని బర్రాబర్ వార్నింగ్ ఇస్తుండ్రు. ఒకటే చెప్తున్నా మళ్ళీ కూడా, ఇప్పుడు 10 ఏళ్ళ నుండి మీరు ఏం చేసిర్రు మళ్ళీ వచ్చి చేస్తామని చెప్పే ముచ్చట ఎక్కడిది. ఏంటంటే ఉన్న కార్యకర్తలు జారిపోతారు, ఓటరు దూరం అవుతారు ఉద్దేశంతో రేపటి చూపించి ఇలా పబ్బం గడుపుకోవడం తప్ప నువ్వు ఆయన ఉన్నప్పుడు ఏం చేయవేది, కార్యకర్తను ఆదుకోవేది, ప్రజలను ఆదుకోవేది. మీ కుటుంబం సరిపోని సంపాదించుకుని ఉన్నారు, మళ్ళీ మీ కుటుంబంలో ఉన్న లొసుకులు బయటపడతాయని చెప్పి ఈ మంది మీద రుద్ది టైం పాస్ చేసుకోవడం, మీడియాను కానీ వ్యవస్థను కానీ లేకపోతే రాజకీయ వాళ్ళను కానీ సైడ్ ట్రాక్ చేయడమే. ఫస్ట్ మీ ఇల్లు చక్కగా పెట్టుకోరి, తర్వాత దేశం గురించో రాష్ట్రం గురించో మాట్లాడుతారు. ఫస్ట్ మీ ఇంట్లో 3 ముక్కలు ఆట నడుస్తుంది, 3 ముక్కలు ఆట నడుస్తుంది. ఎవరు 3 ముక్కలు ఆట? ఎవరిది? ఇంకో తండ్రి బిడ్డ కొడుకు అల్లుడు. తండ్రిగా పక్క పెట్టు పెద్ద మనిషి. మీ ముగ్గురు రేపు దాని ఏమంటారు పెత్తనం కోసం పదవుల కోసం నడుస్తుంది కదా. మళ్ళీ మా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ ఇది వ్యవస్థ, ఇది మీలకు కాదుగా, చిన్న పార్టీ మీది, అది పెద్ద పార్టీ. చిన్న పార్టీకి 10 సంవత్సరాలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టింది కన్నా. ఇంట్లో కూర్చొని ఇందా చెప్తేగా కాంగ్రెస్ వీళ్ళు అనుకుంటే వాడి గొప్పతనం కాదు, మా చెరగంతనం వల్ల మా గొడవల వల్ల వాడొచ్చిండు తప్ప వాళ్ళ గొప్పతనం కాదు. అది నేను తెలంగాణ ఇచ్చి కూడా
సోనియా గాంధీ చొరవ వల్ల సోనియా గాంధీ త్యాగం వల్ల తెలంగాణ ఇచ్చిందని జనం నమ్మలేకపోయినాం. వాడి తలకి నీ సాగుదలకు పోయిన తెలంగాణ తెచ్చాలని 4-3 వచ్చారు చెప్పగానే ఇదైంది. కానీ కాంగ్రెస్ లో ఏంటంటే ఆ వాయి తీసుకపోలేకపోవడం, ఆ దొంగ ముచ్చలు చెప్పకపోవడం, డబ్బు ప్రభావం కొంత ఎక్కువ పనిచేసింది కేసీఆర్ గారు. పథకాలు ఇవ్వడంలో డబ్బులు లేవని పథకాలు లేట్ చేస్తారు. పథకాలు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. సేమ్ టైం బీఆర్ఎస్ రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. మెయిన్ ముఖ్యంగా అసలు ఆ సభలో రేవంత్ రెడ్డి గారి పేరు ఒక్కసారి కూడా తీయలేదు. అసలు రేవంత్ రెడ్డి గారికి ఆయన పేరు తీయకపోయేసరికి రేవంత్ రెడ్డి గారికి పిచ్చిలేస్తుంది, నా పేరు తీయలేదు అని చెప్పేసి. సేమ్ టైం ఇక ప్రజల్లో వీళ్ళకి వ్యతిరేకం వచ్చింది కాబట్టి స్థానిక ఎలక్షన్లకు, ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పీటీసీ ఎలక్షన్లకు పోవడానికి కాంగ్రెస్ వాళ్ళకు ధైర్యం చాలట్లేదు. ఇప్పుడు రజతోత్సవ సభ పెట్టి ఏప్రిల్ 28 పెట్టినట్టుంది. ఏప్రిల్ 28 అంటే ఇప్పుడు నెల అయింది, నెల కూడా కాలే. స్థానిక సంస్థలు అనేది పోయిన జనవరిలో కావాలి. అదే అంటే అప్పుడు పెట్టిరా సభ? భయపడి నిన్న సభ చూసి భయపడి ఎలక్షన్ పెట్టకపోతానికి గెలవంగానే ఇప్పుడు డిసెంబర్ గెలిచిన ప్రభుత్వం వచ్చింది, జనవరిలో ఎలక్షన్ పెట్టాలి. యాక్చువల్ గా అంత ఊపులు ఉన్నప్పుడు పెట్టుకోలేక మేము భయం ఎక్కడిది? ఇంకా నీకు వారు వన్ సైడ్ కదా, వారు వన్ సైడే కదా, అయినా కూడా పెట్టలే. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ రకరకాలుగా పెట్టలేం మనం. తప్ప భయం ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీ భయపడి ఉంటుందా? ఎప్పుడన్నా ఉందా? అవుతుందా? మంచి ఏమైనా చూసి ఇలా పెద్ద పెద్ద కండెలు పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ తొనకలే. ఏ కండెలు మీరు మళ్ళా చేర్చుకుంటారు కదన్నా? మీరు చేర్చుకుంటారు అంటే వాళ్ళ వ్యక్తిగత కారణాలతోని, వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం పోయి పార్టీని ఇబ్బంది పెట్టకుంటుండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టుకుంటుండి వాడి పని వాడు చేసుకుంటూని వాడు మళ్ళీ పశ్చాత్తాపడితే తీసుకుంటాం. కానీ 10 సంవత్సరాలు అడ్డగోలుగా సంపాదించుకొని అడ్డంగా కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసులు పెట్టి అడ్డగోలుగా రకరకాల ఇబ్బందులు పెట్టి వాళ్ళని మాత్రం తీసుకునేది. వాడు ఎంత పెద్ద లీడర్ కానీ, రాష్ట్ర నాయకుడు కానీ, గ్రామ స్థాయి నాయకుడు కానీ, అది చాలా క్లియర్ గా ఉంది. అందుకనే చేరికలు పెట్టుకోలేదు ఇంకా. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మోతే మండలంలో ఈ వర్గపూరు ఎప్పుడు తగ్గుద్ది? కీసర సంతోష్ రెడ్డి గారి మీద పెట్టి అంటే మీకు వ్యతిరేకంగా తయారైన గ్రూప్ గాని, వర్గాలు గాని, మరి వాళ్ళని ఏ విధంగా కలుపుకోబోతారు? ఫ్యూచర్ కార్యాచరణ ఏంది? ఒకటి, నిద్ర పెట్టడం లేపొచ్చు, నటించడం లేపలేము. నేను ఓపెన్ గా ఉన్నా. నేను పైసలకు, పదవులకు, పెత్తనకు అలవాటు పడ్డోని కాదు, ఆశ పడ్డోని అంతకన్నా ఎక్కువ కాదు. ఆ అలవాటు ఉండి ఏదో ఇచ్చేయాలి అనేది ఉన్నోడు ఏదో గెలుస్తాడు. నేను ఓపెన్ గా ఉన్నా, నేను కలుపుకోపోతాను సిద్ధంగా ఉన్నా, నేను పార్టీ కోసం ఇంకేదైనా చేస్తాను సిద్ధంగా ఉన్నా. అదే తప్ప ఏదో చిన్నపిల్లగాలు కనుక కంప్లైంట్ ఇచ్చినట్టుగా పెట్టుకొని వాళ్ళు చేసిన పని ఏంది, నేను చేయింది ఏంది ఉండాలి కదా. అనవసరంగా సార్ మేడం ఇబ్బంది పెట్టి డిస్టర్బ్ చేసి ఊకే వాళ్ళకి చికాకులు పెట్టాడు తప్ప ఇదని అర్థం ఉన్న పదే అనేది. అవతల పాటు ఇప్పుడు కొంతమంది లీడర్ మీరు అడిగిన చెప్తున్నా, ఇంకా టీఆర్ఎస్ కాంగ్రెస్ లో కూరాలి, వాళ్ళని వేసుకొని తిరుగుతారు. వాళ్ళు నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వాళ్ళు, సార్ మేడం గురించి బ్యాడ్ కామెంట్ చేసిన వాళ్ళు, వాళ్ళు ఇంకా టీఆర్ఎస్ పార్టీ మారిన వాళ్ళు కూడా ఏమనాలి వీళ్ళను? ఇటువంటి వాళ్ళ నా మీద యుద్ధం చేసేది? నేనేమో అవతల పడద్దు కంటు పెట్టుకుని ఆ ఇళ్ల కోసం రానికుంటే నేను కాపలా కుక్క లెక్క ఇలా కూర్చుని మా మండలంలో 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు పార్టీ మారితే కూడా క్యాడర్ పోనీ, కనీసం వాళ్ళ ఊర్లో సర్పంచ్ పోనీలే, గ్రామ శాఖ అధ్యక్షుని పోలే, కార్యకర్తలు పోనీలే, 4-5 పార్టీలు మారి రాలు వాళ్ళు చిటికలేసుకున్న పేరు పార్టీలు మారేటప్పుడు కాంగ్రెస్ కథం చేస్తామని. ఏం లేదు, కొంతమంది రిటర్న్ వచ్చారు, ఆడ వాళ్ళు కథమేరు, ఇళ్ళకి వచ్చారు. అదే కాబట్టి అంటే ఇట్లా మనం చేసుకుంటూ వచ్చినాం. వాళ్ళ లెక్క ఇప్పుడు బొలమాలయ్య గారు బతికేవారు, చంద్రరావు గారు బతికేవారు, పోయిన ఎలక్షన్ లో ఎవరో డబ్బులు తీసుకురు చెప్తారు వాళ్ళు. ఇటువంటి నీచ రాజకీయాలు మీరు చేసుకుంటా నా మీద నేనే దగ్గర డబ్బులు తీసుకున్నాడు. బొలమాలయ్య గారి దగ్గర కానీ చేతిరెడ్డి మా సొంత బావ, 5 సంవత్సరాలు ఆయన ఇన్ఛార్జ్ ఉన్నాడు అధికారంలో. నన్ను పిలిస్తే నేను పోలే, ఎప్పుడు ఆయనతో పని చేయించుకున్నా ఏదైనా అవసరం కోసం, అదని ఉండాలి కదా. లేదు బొలమాలయ్య గారు 100 ఆఫర్ పెట్టిరు, నేను ఆయన చేసిన అదని ఉండాలిగా. మీరు చేసినట్టు రుజువులు ఉన్నాయి, బాజాప్తా చేసిరు మీరు. మరి మీరు నా మీద యుద్ధం చేసేది, అవతల మీద చేద్దాం కట్ట, అందరం కలిసి అవతల మీద చేద్దాం, కార్యకర్తలు భరోసా ఇద్దాం, పార్టీ పటిష్టం చేద్దాం. ఆ సోయి ఉండాలి. కానీ ఎంత చేయబడి సంతోష్ రెడ్డి అంటే పార్టీ నమ్ముకుని పార్టీ కోసం పనిచేస్తాడు. నా మీద ఎవరైనా చేసినా కూడా నన్ను పట్టుకునే లేదు, ముట్టుకునే లేదు. నేను తప్పు చేసా భయపడాలి. నేను దగ్గర డబ్బులు తీసుకున్నా, నేను ల్యాండ్ మాఫియా చేసినా, శాండ్ మాఫియా చేసినా, ఇప్పుడు ఇసుక దందా చేసిన నన్ను తిట్టుకుంటారు. అదే నేను ఇప్పుడు అందరు శత్రువు అయిపోయినా, నేను ఇటువంటి అన్ని అరికట్టుకుంటూ పార్టీకి చెడ్డ పేరు రావద్దని నేను చూస్తుంటే మీరు దానికి ఇసుక దందా చేసుకోండి సపోర్టు, ల్యాండ్ మాఫియా చేసుకోండి సపోర్టు,
ఇలా ఏంటంటే సొంత పార్టీ మీద చెప్తే గలీజుకుంటే ఊరుకుంటుంటే వీళ్ళు అన్ని పద్ధతి కాదు కదా. నా మీద ఎందుకు అనిపించుకోరు? నన్ను వాడుకుంటే వాడుకున్నంత ఉంటది, పెట్టుకున్నంతే ఉంటుంది మళ్ళీ అది కూడా. ఇంకా నేను 20 సంవత్సరాల క్రితం సంతోష్ రెడ్డి అయితే ఇప్పుడు వేరే తిరుగు ఉండు. మా సారు మేడం కోసం పగ్గాలట పడితే నేను ఆగిన. 20 సంవత్సరాల సంతోష్ రెడ్డి అయితే సినిమా వేరే ఉంటది. నా మంచితనం చేతగాంచడం అనుకుంటే మాత్రం నేను అస్త్రాలు పక్కకు పెడితే వేరే ఉంటది. ఎందుకంటే నన్ను వ్యక్తిగతం కామెంట్ చేస్తుడు ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. మీకు గట్టే ఉంది నేనేమన్నా నీకు అప్పుడు ఎగ్గొట్టినా ఏం పంచాయతీ అది? తిక్కల పంచాయతీలు అవతల పడుతుంది సపోర్ట్ చేసుకుంటా. ఎందుకు మరి సంతోష్ రెడ్డి అంత పర్సనల్ గా వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేసారు మిమ్మల్ని? అడ్డం ఉన్నా నేను, వాళ్ళు తినడానికి అడ్డంగా ఉన్నా, పెట్టడానికి అడ్డంగా ఉన్నా. సంతోడు పక్క తప్పుకుంటే జోపొచ్చు. మరి ఇదే ముదిరితే థ్రెట్ కూడా ఇది కన్నా. ఒకటండి, నేను 25 సంవత్సరాల క్రితమే భయపడలే. అదే అవును, ఒక శత్రువుతోనే నేను భయపడలే. ఒక సిస్టమ్ శత్రువుతోని. వీళ్ళకెట్ట భయపడతా, చెప్పు సపోర్ట్ చేసి ఊరికెట్ట కూడా భయపడతా నేను. 25 నా వయసు అప్పుడు 20 ఏళ్ళు. 25 క్రితమే నేను ఎదురుడు పోరాడి ఒక ఊరు నిలబెట్టినాం. అదే మా ఊర్లే 4 చంపి 4 చచ్చిపోయాం, విడిచిపెట్టిపోయి 40 ఇళ్ళు దోసుకొని దాచుకుంటే ఒక్కడి ఇంట్లో బయటికి వెళ్ళే. అటువంటి ఊరు నేను బయటకు వచ్చి వ్యవహారం చేసి అలా ఊరిని కాపాడినా. అట్నే ఇలా పార్టీని కూడా మండలంలో అట్నే చేసుకుంటున్నా. 2 లీడర్ పార్టీ మారినా కూడా అవతల పార్టీ వాళ్ళు నన్ను టార్గెట్ పెట్టినా కూడా ఇది చేసినావు. ఇలా అవతల పార్టీ నా గురించి గొప్ప చెప్పుకుంటారు, మా ఇసొంటి లీడర్ మా ఇట్లా అని. అది సొంత పార్టీకి ఏం పుట్టింది నాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళతో కుమ్మక్కైనట్టేగా నువ్వు నన్ను ఇది చేయాలి, నువ్వు నన్ను స్ట్రెంగ్ చేసేది పోయి ఇది చేయాలి. చేస్తే మీరు సైలెంట్ అయిపోతాడు, అవుతాడు సపోర్ట్. ఈ రోజు నిన్ను వ్యక్తిగతంగా విమర్శించే స్థాయికి అంత డేర్ చేసిరంటే నిన్ను వ్యక్తిగతంగా ఏదైనా చేసేంత స్థాయికి కూడా ఆలోచించవచ్చు కదా. ఒకటండి, వాడు చేసి ఆలోచించడం మనం చేస్తాం, దాని ఏముంది. ఆ తిక్క శకలు ఆలోచనలు వస్తే ఫస్ట్ ఏ ఉంటది కదా, అంత ఉండలే కదా. నేను చెప్తే 25 ఏళ్ళకైతే నా స్టోరీ అది పెట్టుకుని ఇవాళ నాకు ఇంకా ఎన్ని వనరులు నాదేంది ఆయన ఏం లేదు. ఇవాళ నాదేంది చూసిరుగా నేను పుట్టినది ఏందో. ఇప్పుడు నాతో పోటీ అంటారు వాళ్ళు, నాకు ఎగనెస్ట్ అంటారు. వాళ్ళ ఊర్లల్లో నేను చెప్తున్నా, వాళ్ళ ఊర్లో నేను పక్కనే పడితే వాళ్ళ పక్కనే పడడం అంతేగా. ఇక వాడి మండల లీడర్లు జాతీయ నాయకుడు ఎన్నొద్దు, వాళ్ళ ఊర్లో నిలబడదు. ఏ ఊరని కానీ ఇప్పుడు మీరు ఎంతమంది అంటారు నాకు ఎగ్నెస్ట్ నాకు తెలియదు, కానీ నేనైతే ఒకరిద్దరు అనుకో, ఇంకో ఇద్దరు అట్లా డిస్టర్బ్ చేసి ఊరుకోడు ఆడో ఉన్నాడు. వాళ్ళంతా మీటింగ్ చేస్తారు. వాళ్ళందరూ ఏంది ఆ ఊర్లలో ఏరే భయపడ్డాడు. ఆ ఊర్లో వాళ్ళకి విలువ ఉండదు. వాళ్ళు పొద్దున్నేసి ఏం చేస్తారు, ఈ బ్యాచ్ పోలీసుల చుట్టూ ఎంఆర్ఓ చుట్టూ ఎండో చుట్టూ మాకు సార్ ఎరక మేడం ఎరక అనుకుంటా చెప్పుకుంటా ఈ వసూలు బ్యాచ్ ఇది. అదే మనం అట్లా కాదు కదా. ఇలా 16 నెలలు ఏంది గవర్నమెంట్ స్టేషన్ అడుగు పెట్టలే, ఎంఆర్ఎస్లు అడుగు పెట్టలే, ఎండాస్ నాకు సంబంధం లేదు. ఏమన్నా ఫోన్ చేసి చెప్తాం పలానా పని చేయండి, లేదా 10,000 సార్ తీసుకో ఈ పని చేసి పెట్టు, ఈ రావు నా దగ్గర. ఇప్పుడు అధికారులు కూడా నాకు తిట్టుకుంటారు, నాకు తెలిసి వీడు 10 తినేయడు, అది కూడా ఉంటది. సారు మేడం దృష్టిలో కూడా ఉండదు. కానీ ఇప్పుడు స్థానిక సంస్థలు ఉన్నాయి ముందల, సరే ఎవరిని పోగొట్టుకుంటేట్టు ఉండదు. సరే 5 ఓట్లు ఉన్నాయి, 10 ఓట్లు ఉన్నాయి అని చెప్పి గౌరవిస్తుంటే వాళ్ళ మంచితనం సారు మేడం మంచితనాన్ని చెరగంతనం అనుకుంటారు. వాళ్ళు అస్త్రం వేసిరా అంటే కథం విలువలు ఆడతారు వీళ్ళు. కాబట్టి ఏంటంటే అది నేనే కావచ్చు, ఇంకో రోరేం కాదు, పార్టీని డిస్టర్బ్ చేసే పనులు ఎవరు చేసినా. ఎందుకంటే ఇప్పుడు మీరు నాకు ఎగ్నెస్ట్ వాళ్ళ పేరు చెప్తా కూడా నేను ఆ పేరు కూడా ప్రస్తావించి తెలుసుకోవాలి, నాకు అవసరం లేదు. నేనైతే ఎవరు లేరు అనుకుంటున్నా, వాళ్ళు అనుకున్న టీం అయితే కావచ్చు, సాధించేది కూడా ఉండదు. ఇప్పుడు నేను అధ్యక్షుని 8 సంవత్సరాలు, అధ్యక్షుని కాకముందు కుట్రలు పనిరు నేను కావద్దని అందరూ ఒకటేరు, సీనియర్ నాయకులు అంతా ఒకటేరు, మాజీ మండల పట్టణ మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీలు వీళ్ళంతా క్యాడర్ అంతా ఒకేలుంది. 8 సంవత్సరాల నుంచి తీయాలని ఇదే పనిగా కాకముందు ఒక కుట్ర, ఆయన కాంచెలు ఒక కుట్ర. నేను ఇందా చెప్తున్నా బొల్లా మల్లయ్య యాదవ్ గారిని అడుగుదాం. 18 ఎలక్షన్ల చంద్రరావు గారు నడుతాం. చంద్రరావు ఇప్పుడు మా పార్టీలో ఉన్న చంద్రరావు గారు పెద్ద మనిషి, ఆయన తెలుసు చిట్టా ఉంది ఆయన దగ్గర, మోదమని లోడ్ డబ్బులు తీసుకుండు అయిపోయి. మళ్ళీ ఎందుకు దానికి మరి ఎందుకన్నా, ఎందుకు 8 సంవత్సరాల నుంచి కూడా మీ వెనకాల ఎట్లా ఎందుకు పడుతున్నారు మరి? ఇప్పుడు ఒకటబ్బా, నేను అధికారం లేకున్నా అన్ని పోగొట్టుకొని తిరుగుతున్నా, నాకు ఆఫర్లు వచ్చిన పోలే. వీళ్ళందరూ వెళ్ళి సెటిల్డ్, పిల్లల చదువులు అయిపోయినాయి, కొంతమంది పెళ్లిళ్ళు అయిపోయినాయి, మంచి వ్యవసాయాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, కాంట్రాక్టులు చేసుకుంటారు, రకరకాలు ఉన్నాయి. నాకు ఆ వ్యాపారం లేదు, వ్యవసాయం లేదు, కాంట్రాక్టులు అంతకన్నా చేసేటోని కాదు. నేనేమైనా జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుని నేను తిరుగుతుంటే వీళ్ళ పిచ్చిలు వేసినట్టుగా వెనకంగా కలిగి ఈ కుట్రలు బంతులు అవసరమా? ఇప్పుడు మనం సంపుకుంది లేదు, కొట్టుకుంది లేదు. కొంతమంది కొట్టుకున్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఆటి పెట్టుకుని కలిసి తిరుగుతున్నారు లవర్ లెక్క. ఇప్పుడు మా అంతకన్నా కూర్చోవేనా, నేను ఒక నన్నోనిగా చేసిన కాదు.
నేను ఇప్పుడు ఆ గుంపు అంటారుగా ఆ గుంపులో నేను ఓనని తిట్టోని కాదు, కొట్టోని కాదు, వాళ్ళకు వ్యక్తిగతంగా నష్టపరిచినోని కాదు. వాళ్ళు కొట్టుకుని తిట్టుకుని మంచిగా లవర్ లెక్క తిరుగుతారు. నేనే పాపం చేసిన అంటే వాళ్ళకి ఏంది 10 కాడ అడ్డం వస్తున్నాను అంతే కదా. దీని అర్థమైంది ఏమో 10 లక్షలు ఎగ్గొట్టినా, 10 రూపాయలు ఎగ్గొట్టినా, నేను ఇప్పుడు చెంప మీద కొట్టినా, చెప్పులో బిగ్ కొట్టినా, మన అతను పంచాయతీ బాబు నాకు అర్థం కావట్లేదు. తలకాయలు పని చేస్తున్న వాళ్ళకేమన్నా నేను ఓపెన్ చెప్పిన నాతో పెట్టుకుంటే ఏది ఉండదు, కలిసి ఉంటే కల సుఖం, ఈ పంచాయతీలు వేస్ట్ అని వాళ్ళకు కొంతమంది డైరెక్ట్ చెప్పిన, కొంతమంది ఇండైరెక్ట్ నీ దగ్గర పెద్ద ఏందే పంచాయతీలు అన్నప్పుడు అని చెప్పిన. నేను ఓపెన్ గా ఉన్నా కదా, ఇంత ఓపెన్ కూడా చెప్తాడా వాడు లంగా దొంగ అంటాడు. నేను అట్లా అనదలుచుకోలే కూడా. ఏమైనా క్యారెక్టర్ అంది, ఏమైనా మెంటాలిటీ అంది. ఇప్పుడు బురదల పట్ట కుక్క అంటే చేయకపోతే ఖరాబ్ అయిందట. అది దాన్ని మంచి చేద్దామంటే దానికి నేనేదో చేస్తా అనుకుంటుంది. అది కోదాడ నియోజకవర్గంలో గానీ, మోతి మండలం గానీ ఇంకా కొంత బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వాళ్ళు ఇంకా బిఆర్ఎస్ పార్టీ నమ్ముకొనే ఉన్నారు కదా. సో వాళ్ళ గురించి మీరు ఏమనొచ్చు? వాళ్ళు నమ్ముకొని ఉన్నాడు కాదు కానీ మేము తలుపులు తీయట్లే కాబట్టి అలా ఆగిరా. ఇప్పుడు మేము వాళ్ళ లెక్క కేసులు పెట్టి బెదిరించి ఏ చిన్న పంచాయతీ కూడా నువ్వు ఇళ్ళకి వస్తేనే ఆ కేసు మాపి, ఇళ్ళకి వస్తేనే ఆ బిల్లు వస్తుంది, ఇంకో అట్లా ఒకడు బిల్లు వస్తుందని, ఒకడు ఇల్లు వస్తుందని, దళిత బంధు వస్తుందని, బీసీ బంధు వస్తుంది, ఇట్లా ఆశలు పెట్టి పార్టీలు మార్పించారు. మీరు అట్లా చేయట్లే కదా, అందుకని ఎవరు రావట్లే. వస్తా సిద్ధం గురు కానీ మేము అవకాశం ఇట్లా వాళ్ళకు లేకపోతే ఇక ఉన్నారు. ఇప్పుడు చెప్తుంటారు ఇక ఉన్న వాళ్ళతో వస్తున్నారు, మళ్ళీ ఒక్క తోడు వచ్చి మళ్ళీ ఎందుకు ఆయన అవసరం. ఫస్ట్ ఇల్లు చక్క పెట్టుకున్నాకనే అవతల ముచ్చడం సెటిల్ చేయాలి. కొన్ని యాక్షన్లు తీసుకుపోతే వేస్ట్. ఇప్పుడు ఎందుకంటే అది పుండు ఒక్కడ మంది ఒక్కడ పెడితే ఇంకో పుండు తయారవుతుంది. ఆ పుండు ఉన్నప్పుడే దానికి సట్టు మెడిసిన్ వాడితే పుండు తగ్గుతుంది. లేదా పుండు పెద్దగా కాలే తీసేస్తుంది. పార్టీ విషయంలో కూడా గంతే. కాబట్టి ఈ సీరియస్ గా ఉండాలి. ఎవరైనా సరే సీరియస్ గా ఉండి యాక్షన్ ఆడు, పెద్దోడే కానీ చిన్నోడే కానీ వాడి ఓట్ బ్యాంక్ ఉందా లేదు చూడాలి, వాడి క్యారెక్టర్ ఏం చూడాలి. ఈ 10 సంవత్సరాలు పక్క పార్టీకి అమ్ముడు పోయిందా, అమ్ముడు పోలేదా, ఆ పార్టీ కోసం పని చేసిందా, పని చేయలేదా, సార్ మేడం గురించి ఏం మాట్లాడరు, ఏం చేసిరు, ఇవాళ ఏం చేస్తారు, 16 నెలల నుంచి 10 ఏళ్ళు ఎడిపోయినావు, ఈ 16 నుంచి ఎందుకు కనపడుతున్నావు, తమాషాలు ఏమన్నా ఇవన్నీ అడిగేటో లేకనా. కాబట్టి ఏంటంటే మనం లోతు బోధాసుకోవాలి. పంచాయతీలు ఎందుకు చిల్లర పంచాయతీ నేను ఊరుకుంటుంటే నా మీద కుట్రేంద్ర బాబు నాకు అర్థం కావట్లేదు. నా మీద ఏం కుట్రబంటారు మీరు, నా దగ్గర ఉన్నదే పాస్ కాదు తప్పదు అని పదవి, అదే ఆ పదవి జీతం వచ్చే పదవి అనేవనా సరే దాని గురించి కానీ హెడ్ ఉంది. నాకేమైనా అధికార పదవి అమ్మ ఇది ఏదో అవిశ్వాసం పెడతాను బెదిరించుడు ఇంకోడు చూస్తున్నప్పుడు కార్యకర్తలల్లా బట్ బరాబర్ సిద్ధమైంది ఇద్దరు కట్టిన కదా. మిగతా మండల పార్టీ అధ్యక్షులు అందరూ మీటింగులు పెట్టి ఆడ ఎన్నుకోలే, రాసుడే. లేదా 4 కూర్చొని వాళ్ళు అనుకొని సరే కొన్ని మండలాల్లో డిస్టర్బ్ లేకుండా పాపం సీనియర్ నాయకులు జూనియర్లు ముందు కూర్చొని గీఎల్ఏం పెడదాం పుల్లేం పెడదాం అనుకొని చేసుకోరు. కానీ మా మండలం అట్లా జరగలే. ఓపెన్ మీటింగ్ పెట్టారు, 3 మీటింగ్లు పెట్టారు. కోదా నుంచి దాని ఏమంటారు పరిశీలకులు వచ్చారు. 3 మీటింగ్లు వరుస చెప్పారు. 3 మీటింగ్ సీనియర్లను తొక్కెళ్ళి క్యాడర్ తొక్కెళ్ళి ఈ రోజు అదే నడుస్తుంది కదా. ఇప్పుడు కూడా పెడతాం పోయింది ఏముంది. నిన్న చిన్న ఉదాహరణ అదే పుట్టినరోజు నేను ఓనికన్నా ఫోన్ చేయలేదు, నా పుట్టినరోజు రాయా అని చేయలే, జీవనకు రూపాయి పెట్టలేదు. ఒకటి మనం ఏంటంటే ముఖ్యంగా ఈ 11.5 సంవత్సరాల నుంచి అంతకుముందు నేను దావానేమట్టుండే సూర్యాపేటలో, అంతకుముందు ఇట్టి తిరగలేదు. ముఖ్యంగా ఏంటంటే మేడం గారు ఇక్కడికి వచ్చినాక 2014 నుంచి నేను ఇక్కడ ఫుల్ యాక్టివ్ ఉన్నా. అంతకుముందు చుట్టం సూపు లెక్క వచ్చిపోయేది. ఈ 11.5 సంవత్సరాల నుంచి నేను ఫుల్ గా క్యాడర్లతో నడిచిన. నేను లీడర్లు నమ్ముకోలే. ఏంటంటే గ్రామ స్థాయిలో క్యాడర్ తోనే నేను మమైకమే ఉన్నా. ఏ ఊరు పోయినా 20-30 మంది పేరు పెట్టి పిలవగలుగుతా. వాళ్ళు కూడా నన్ను సొంత తమ్ముడు లెక్క అన్న లెక్క నన్ను వాళ్ళట్టే చూసుకుంటారు. ఎవరైనా లీడర్ పోతే ఆ ఊరు పోతే నమస్కారానికి దూరం నిలబడతారు. నాకు అట్లా ఉండదు, ఏదో సొంతోడు ఇంటికి వచ్చి అన్నట్టుకుంటుంది. అట్లా చేయబట్టికే అంత స్వచ్ఛందంగా ఆ జనం రాగలేరు. నేను ఫోన్ చేయకుండా ఇప్పుడు మామూలుగా ఏంటంటే మా సారో మేడమో మీటింగ్లకి నేను అందరికి ఫోన్ చేసి బాబు టార్గెట్ పెడతాను నీకు, మీ ఊరించి ఇంతమంది రావాలి, మీ ఊరించి అట్లా సక్సెస్ చేసుకుంటాం. మరి నేను ఫోన్ పోలేగా. ఇప్పుడు మండలం మొత్తం తిరగండి, గ్రామ శాఖ అధ్యక్షులే కావచ్చు, ఇంకోటి చిన్న కానీ పెద్ద కానీ కార్యకర్తలు అడగండి. సంతోషుడు పుట్టినరోజు నాడు సంతోషుడు ఏమైనా ఫోన్ చేసిండా, మీకేమైనా డబ్బులు ఇచ్చిండా, పెట్రోల్ పోసిండా, మందు పోసిండా,
అడుగురి వాళ్ళే తలాయిని తీసుకొని ఒక 20 మంది 30 మంది అంటే ఇప్పుడు మీ మీద ఎలిగేషన్ పెట్టేటోళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు మీ మీద మీ వెనకాల ఎలిగేషన్ పెట్టేటోళ్ళుగా వాళ్ళకు దమ్కి దానికి వాళ్ళు బెదిరిద్దానికి ఈ రేంజ్ లో బర్త్డే ఇంకోటేమన్నా సంతోష్ రెడ్డి దమ్కి ఎవ్వరికి ఏం అవసరం లేదు. సంతోష్ రెడ్డి దమ్ ఏందో వాళ్ళకి తెలుసు. కాకపోతే ఎంత మేకపోతు గాంభీరం మేమందరం కలిసి ఉన్నాం చూసిన మండలంలో సీనియర్లు అంతా కలిసి ఉన్నాం ఆయన ఒక్కడే ఉన్నాడు అనేది తప్ప నాయమటి వాళ్ళు లేకుండా ఉండొచ్చు. క్యాడర్ ఉంది నాయమటి, మీతో నాకేం పనే? నేనేం చెప్తాను ఓపెన్ ఆపరేషన్ కలిసిద్దాం ఏముంది కలవ ఇలా పంజాబ్ పెట్టుకుంది ఉంది. నా సొమ్ము నువ్వు తినేది నీ సొమ్ము నేను తినేదే ఉంది. ఇలా మా కూర్చొని మాట్లాడుకుంటానికి కూడా ఈగో ఫీలింగ్ అంతే. ఈగో ఫీలింగ్ తో ఇదంతా చేస్తారు. దానికి ఏమైంది వాడు పెట్టుబడి ఏం పోతాడు వాడు ఎట్లయినా ఇది లేకపోతే మళ్ళీ ఇంకో పాట పోతాడు. ఇప్పుడు వ్యాపారాలు కాంట్రాక్టులు పైరోజు చేసేవాడికి ఏముంది అధికారం కావాలి. ఏది అధికారం ఉంటే అది పోతాడు. నా సూట అట్లా కాదు కదా పార్టీని కట్టుకుని ఉంటాం. ఒక 3 నెలలు 4 నెలలు వైఎస్ఆర్ పార్టీ పోయినా అధికారం కాంగ్రెస్ ఉండి అధికారం లేని పార్టీలో పోయినా రాశాడు మీద అభిమానంతో. అది కూడా విజయమ్మ గారు సురాటకు వస్తుంటే నాకు తట్టుకోలేకపోయినా ఎమోషనల్. అరే వాళ్ళు ఇంటి వాళ్ళందరూ బదారా పడ్డారు ఏంద్ర ఆయన రాశాడు పార్టీని బతికిస్తే ఈ ఇట్లా అయిపోయా ఏంద్ర అన్నట్టుగా నాకు కొంత ఎమోషన్ అయి పోయినా ఒక 3 నెలలు. ఈ అధికార పార్టీ పోలే అవకాశాల కోసం పోలే రాశాడు మీ అభిమానంతో పోయినా తెలంగాణ వ్యతిరేకిస్తే మళ్ళీ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చి మళ్ళీ ఇళ్ళకి వచ్చాం. అధికారం వచ్చినాక రాలే నేను ఎలక్షన్ ముందెళ్ళే 3 నెలల ముందులో పోయినా ఎలక్షన్ ముందర మళ్ళీ తెలంగాణ ఇయ్యంగానే వచ్చేసిన. అది నా మచ్చ. వాళ్ళ లెక్క ఇళ్ళ ఉండి అవతల పార్టీతో కుమ్మక్కై రాజకీయాలు చేసుడు ఇవన్నీ కాదు కదా. నేను ఇప్పుడు ఈ జీతం రాని పదవికే మీ వెనకాల ఇంత కుట్ర చేస్తున్నారు. మరి ముందు ముందు భవిష్యత్తులో సంతోష్ రెడ్డిని ఎంపీపీగా గానీ జడ్పీటీసీ గానీ ఇంకేమన్నా పదవి గానీ ఇంకా పెద్ద పదవులు గానీ చూడొచ్చా? ఒకటండి మా సారు మేడం సహకారం ఆశీస్సులు నాకున్నంత కాలం నన్ను ఎవరు ఏం చేయలేరు. కార్యకర్తల బలం ఇదంతే. వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ బలం సారు ఆశీర్వాదం మేడం ఆశీర్వాదం అంతే తప్ప నేను ఎవరి గురించి ఆలోచించదలుచుకోలే. నాకు టైం కూడా లేదు నా పని నేను చేసుకుని పోతున్నా. ఇప్పుడు మీది అయిపోయి ఇప్పుడు రాయకుండా పోవాలి నా వారం పోవాలి. నేను ఈ మోపున రోజు 4-5 ఊర్లు 10 ఊర్లు తిరుగుకుంటా నేను నా పని నేను చేసుకునే పోయినా కాడ డబ్బులు అడుకొచ్చుకుంటున్నా లేదా డీజిల్ పోయి అంటున్నా తలకాయలు పని చేయదు. వాళ్ళు మంచి ఏసీ రూమ్లో కూర్చొని కుట్రలు బంతుడు 4 గోడల మధ్యలో కూర్చొని కుట్రలు పడినంత మాత్రం నన్ను ఏం చేయలేరు. దా నలుగురులో కూర్చున్నాం అప్పుడు తెలుసుకుందాం. అప్పుడు సంతోష్ బలం ఏందో మీ బలం ఏందో తెలుస్తుంది. అప్పుడు ఉంటది కానీ ఉత్తర 4 గోడల మధ్యలో సీక్రెట్ కూర్చొని తలుపు దగ్గర పెట్టుకుని కూర్చొని వాడిని అట్లా చేయాలి వీడి ఇట్లా చేయాలి ఇది ఎట్లా బిగ్దాం ఏం చేద్దాం ఏం కుట్టారా బాబు. అదేదో తెలివితేటలు అవతల పార్టీ మీ చేరి అవతల పార్టీ లేకుండా చేరి మీ దమ్ముంటే అట్లా ఉండాలి. అందరూ సహకారం చేసుకొని అందరం కలిసి ఆ పని చేయాలి. ప్రతిపక్షం లేకుండా ఇంకోటి లేకుండా చేసి కాంగ్రెస్ స్ట్రెంథన్ చేసుకుందాం. కార్యకర్తలు భరోసా ఇద్దాం. వాళ్ళ తల్లికి డిస్టర్బ్ ఏందన్నా వాళ్ళు అంటుండే ఇవన్నీ తిక్కల చెక్కలు అవన్నీ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే నిజంగా ఇన్ని రోజుల నుంచి మైండ్ అంతా ఫ్రీజ్ అయ్యి ఉండే నా మనసులో ఉన్న బరువంతా దిగినట్టుంది మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ కి. నాకు మంచి సమాధానాలు దొరికినాయి అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న టైం ఇచ్చినందుకు. ఓకే థ్యాంక్ యూ.